థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై మరొకసారి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు మరియు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. ఇటు రీతిగా మీరు మాయడలో చూపినటువంటి కృపకై నీకు స్తోత్రాలు. ఈ విధంగా ప్రభు మేము ఆన్లైన్లో నీ వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి, నేర్పించడానికి ఇస్తున్నటువంటి కృపకై మేము ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం ప్రభు. ఇంత గొప్ప అవకాశాన్ని అనేకులకు మీరు ఇచ్చినప్పటికీ ప్రభా, అనేకులు సద్వినియోగం చేసుకోకపోవడం బట్టి నిజంగా వేదనతో ప్రభా నీ సన్నిధిలో వారందరి కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రత్యేకించి ప్రభా నిన్నటి దినం నుంచి వాక్యానుసారంగా ఒక స్త్రీ ఎలా ఉండాలి అని నేర్చుకుంటుండగా ప్రభా, నీ సృష్టిని, నీ సృష్టి విధానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కృప చూపించమని, అనేక మంది హృదయాలు తెరవచ్చేయమని, కేవలం నీ లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా ప్రభా, అది మాకు నచ్చినా నచ్చకపోయినా సత్యాన్ని అని సత్యమని గ్రహించి అర్థం చేసుకుని దానికి లోబడేటువంటి అద్భుతమైన కృపను ఇక్కడ ఉన్న క్లాస్ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రభా, నన్ను సంపూర్ణంగా నన్నును టీమ్ కోర్ గ్రూప్ మెంబర్స్ ని ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే నడిపించి మహిమ పొందమని మా ప్రార్థనలు వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సంపత్. దయచేసి గమనించండి, అవసరం లేకుండా మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకోవద్దు దయచేసి. ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే, మీరు ఏదైనా ప్రశ్నించడం కానీ లేదా ఏదైనా విషయాన్ని గురించి చర్చించాలని అనుకున్నప్పుడు మాత్రమే మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. కానీ దయచేసి ఊరికనే అనవసరంగా మాత్రం మైక్స్ అన్మ్యూట్ చేసుకోవద్దని కోరుతున్నాం. ఓకే అండి, వాక్యాన్ని విందాం. థ్యాంక్ యూ సంపత్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అన్న. అందరికీ షాలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలండి. మనం నిన్నటి దినంన స్త్రీ యొక్క పాత్ర గురించి మనం చూసాం. అందులో ప్రాముఖ్యంగా విలువ మరియు గౌరవం, వాల్యూ అండ్ రెస్పెక్ట్ విషయంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానులే అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఎందుకు సమానులు అనే దానికి మనం ప్రాముఖ్యంగా చాలా విషయాలు చూసాం. సృష్టిలో వాళ్ళు దేవుడి స్వరూపంలో సృష్టించబడడం, యేసుక్రీస్తు స్త్రీ పురుషుల కొరకు ఇరువురి రక్షణ కొరకు మరణించడం, పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీ పురుషుల పైన ఇద్దరిపైన కుమ్మరించబడడం, ఇవన్నీ బలమైనటువంటి ఆధారాలుగా, బలమైనటువంటి కారణాలుగా స్త్రీ పురుషుడు దేవుని దృష్టిలో రక్షణ విషయంలో, పరలోక రాజ్యాన్ని పంచుకునే విషయంలో స్త్రీకి పురుషునికి తేడా లేదు. ఇద్దరు సమానమైనటువంటి హక్కుదారులు, విలువ మరియు గౌరవ విషయంలో ఇద్దరు సమానమైనటువంటి స్థాయి కలిగిన వారు అనే విషయం చూసాం. అయినప్పటికీ దేవుడు స్త్రీ పురుషులు ఏమై ఉన్నారో వాటిలో సమానులే, కానీ ఏదైతే చేస్తారో బాధ్యతల విషయం వచ్చినప్పుడు, సో రెస్పాన్సిబిలిటీస్ విషయం వచ్చినప్పుడు ఇద్దరు లోపల వ్యత్యాసం ఉందనేది కూడా మనం ఇదే వాక్యం నుంచి నేర్చుకోవడం జరిగింది. సో అది అండి. సో దాని తర్వాత మనం దాదాపు 10 కారణాలు, 10 ప్రశ్నలు వేసుకున్నాం. తర్వాత సృష్టిలో పురుషుడే నాయకత్వం ఎందుకు చేయాలనే విషయంలో 7 బలమైనటువంటి సృష్టి నుంచి ఉన్నటువంటి బలమైన కారణాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత 10 ప్రశ్నల ద్వారా ఎందుకు పురుషుడినే దేవుడు నాయకునిగా ఎన్నుకున్నాడు, ఎందుకు స్త్రీని నాయకునిగా ఎన్నుకోలేదు అనే విషయాన్ని కూడా మనం 10 ప్రశ్నల ద్వారా చూడడం జరిగింది. ఈవెన్ దేవుడు ఆత్మ అయినప్పటికీ, ఆత్మ స్వరూపుడు అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు తాను పురుషునిగా ప్రజెంట్ చేసుకున్నాడు, పురుషునిగా మనకి కనిపించాడు, యేసుక్రీస్తును కూడా పంపించినప్పుడు ఎందుకు అలా పంపించాడు అనే విషయాన్ని కూడా మనం ప్రశ్న రూపకంగా చూడడం జరిగింది. సో కాబట్టి నేను అనుకుంటున్నాను, ఎక్కడ కూడా అంటే రెండు విషయాలు, అది బాధ్యత విషయంలో మాత్రమే. ఒకటి నాయకత్వం చేయడం, రెండోది సంఘానికి అధికారికంగా బోధించడం అనే ఈ 2 పనులు తప్పించి స్త్రీ అన్ని విషయాల్లో బాధ్యతలు, ఈ 2 బాధ్యతలు తప్పించి ఇంకా ఏ విషయంలోనైనా ముందుండొచ్చు అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. ఓకే, అయితే చాలా మంది అనుకుంటారు, ఒకటి తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం నేను ఖచ్చితంగా 1 నుండి 3 వచనాలు మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ ఎస్పెషల్ గా వృద్ధ స్త్రీలు కొండెగత్తలు కాకుండా, మిగుల మద్యపానాసక్తులు కాకుండా యవ్వన స్త్రీలకు బోధించే విధంగా ఉండాలంటాడు. అంటే ఎలా ఉండాలి, వారి ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. అలా వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలకు అన్ని విషయాలలో మాదిరికరంగా ఉండాలి, ఒక మంచి జీవితాన్ని చూపించే విధంగా ఉండాలని అక్కడ చెప్పబడిందన్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలా. సో అది అండి. థ్యాంక్ యూ బ్రదర్ రామకృష్ణ. సో
వాళ్ళు ఎలా ఉండాలి, వాక్యము దూషింపబడకున్నట్లు వాళ్ళ ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అది చెప్తుంది. కొంతమంది దాన్ని తప్పుడుగా అర్థం చేసుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఓకే, చివరిగా మనం 4వ పాయింట్లోకి వచ్చాం. సహకారంలో మరియు సహాయంలో స్త్రీ యొక్క పాత్ర మనం చూద్దాం. అంటే పురుషునికి ఎలా సహకరించాలి, ఎలా సహాయం చేయాలి, దేవుడు ఎలాంటి పాత్రను ఒక స్త్రీకి అనుగ్రహింప చేశాడనే విషయాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు. చూడండి, దేవుడు తన దృష్టిలో స్త్రీ మరియు పురుషుణ్ణి విలువ మరియు అర్హతలో లేకపోతే గౌరవంలో సమానంగా సృష్టించాడు అనేది ఇంత ముందే మనం చూశాం. అంత మాత్రమే కాదు, వారి పాత్రలో ఆయనే తేడా కలిగించాడు, పాత్రలో కూడా దేవుడే తేడా కల్పించాడు అనే విషయాన్ని కూడా మీరు అంగీకరించాలి. ఎలాగైతే దేవుడు తన దృష్టిలో స్త్రీని మరియు పురుషుణ్ణి విలువ మరియు గౌరవంలో లేకపోతే రెస్పెక్ట్ లో, వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో ఎలాగైతే సమానంగా సృష్టించాడో, ఆయనే పాత్రలో కూడా తేడా కల్పించింది దేవుడే అనే విషయాన్ని మీరు గ్రహించాలండి. ఇది ఒక మానవుడు కల్పించింది కాదు. ఓకే, నేను ఒప్పుకుంటాను, నిన్న కూడా చెప్పాను, ఒకవేళ మానవుడు అంటే పురుషుడు తనకిచ్చినటువంటి నాయకత్వాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు అంటే తప్పు పురుషుందే గాని దేవుంది కాదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఓకే అండి, పాత్రలో ఆయనే తేడా కల్పించాడు. చూడండి, స్త్రీకి శిరస్సుగా పురుషుణ్ణి మరియు పురుషునికి సహాయకురాలుగా స్త్రీని సృష్టించాడని బైబిల్ పదే పదే ఘోషిస్తుంది. మనం మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో చూసినా, లేకపోతే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనము 5-6 వచనాల్లో చూసినా కూడా, ఎక్కడ ఆదికాండంలో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా స్త్రీకి శిరస్సుగా పురుషుణ్ణి మరియు పురుషునికి సహాయకురాలుగా స్త్రీని సృష్టించాడు అనేది ఇంకా ఆర్గ్యుమెంట్ చేయనటువంటి విషయం. ఇక్కడ కూడా మీరు ఆర్గ్యుమెంట్ చేయదలుచుకునే ఎవరన్నా అనిపించినట్లయితే ధైర్యంగా మీరు మీ వాదనను లేకపోతే వాక్యానుసారమైనటువంటి విధానాన్ని మీరు ఖచ్చితంగా మా ముందు ఉంచొచ్చు. అన్న, ఈ వాక్య ప్రకారం మీరు చెప్పింది తప్పు అని ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం మీకు కల్పించబడుతుంది. సో ముందు సహాయకురాలిగా లేకపోతే సహాయం చేసే వ్యక్తిగా ఒక స్త్రీ ఉండాలి అంటే ఆమెకు 2 అవసరం అండి. ఒక స్త్రీకి ఏం కావాలంటే సమర్పణ మరియు విధేయత కావాలి. సో సమర్పణ అనేది చాలా ఇంపార్టెంట్, డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అప్పగించుకోవడం, తను తాను ఇచ్చుకోవడం, ఒబీడియన్స్ అనేది, ఇవి 2 మనం చాలా ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు. సో వీటి గురించి అర్థం మీరేమనుకుంటున్నారు? సమర్పణ అంటే అర్థం ఏంటి? మీరేమనుకుంటున్నారు? సమర్పణ అంటే అర్థం ఏంటి? హలో ఆడియన్స్, దయచేసి అంటే అందరూ మాట్లాడాలి. సమర్పణ అంటే మీరు ఏమనుకుంటున్నారు? హలో, నా వాయిస్ వినబడుతుందా మీకు? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా వాయిస్ వినబడుతుందా మీకు? నా సమర్పణ అంటే ఒక పని కోసం ప్రత్యేకించుకోవటం. ఒక పని కోసం ప్రత్యేకించుకోవడం. ఓకే, చెప్పండి, పర్వాలేదు బ్రదర్, డానియల్ బ్రదర్. సంథింగ్ అని హృదయపూర్వకంగా ప్రాణాత్మ దేహాత్మ శరీరాలు సమర్పించుకుంటూ అంటాం కదా, ఆ టైప్ అలా. సో సమర్పణ అంటే ఒక మాటలో చెప్పాలంటే వేరొక అధికారానికి అనుసంధానమై సహాయకత్వం చేయడం మరియు అప్పగించుకోవడం, కంప్లీట్ గా వేరొక అధికారానికి అప్పగించుకోవడం. ఇప్పుడు ఒక విశ్వాసులుగా మనం దేవునికి అప్పగించుకోవడం అంటే అర్థమైంది దేవుని యొక్క అధికారాన్ని అంగీకరించడం. ఇంతకుముందు బ్రదర్ చెప్పినటువంటి లేఖనాన్ని గుర్తు చేశాడు, రోమా 12:1-2 కూడా సజీవయాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి అని. అంటే అర్థం ఏంటి? ఈవెన్ అది పెయిన్ఫుల్ గా ఉన్నా, నీకు నచ్చకపోయినా, దాంట్లో శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, అది ఇరుకును కల్పించిన, ఇబ్బందిని కలిగించిన వేరొక అధికారానికి నువ్వు స్వచ్ఛందంగా లోబడమని అర్థం ఇక్కడ చెప్పాలి అంటే. సో అలాగే స్త్రీ భర్తకి స్వచ్ఛందంగా లోబడడం నేర్చుకోవాలి. అంటే స్వచ్ఛందంగా భర్త డిమాండ్ చేయకముందు, భర్త డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కల్పించకుండానే, ఆయన ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కల్పించకుండానే స్త్రీ స్వచ్ఛందంగా తమ సొంత పురుషులకు లోబడి ఉండడం నేర్చుకోవాలి. అంటే సమర్పించుకోవాలి. వివాహం అవుతున్నటువంటి ఆ తరుణంలోనే స్త్రీ అట్టి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అట్టి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడాలి.
ఒక రోజు ఒక అమ్మాయి వచ్చి, అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేస్తుంది, అన్నా నేను ఇంత చదువుకున్నాను, ఇవన్నీ చేసుకున్నాను, మా ఆయనకు నచ్చినట్టుగా ఉండటానికైనా, నేను ఆయనకు పెళ్లి చేసుకొని ఆయనను సంతోష పెట్టడానికైనా, ఆయన కొరకు బ్రతకడానికైనా, పిల్లల కోసం బ్రతకడానికైనా నాకంటూ ఒక లైఫ్ ఉండకూడదా, నాకంటూ ఒక జీవితం ఉండకూడదా, నాకంటూ ఒక ప్రైవసీ ఉండొద్దా, నాకంటూ ఒక రూమ్ ఉండొద్దా, నాకంటూ ఒక స్పేస్ ఉండొద్దా అని ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంది. అన్ని ఓపికగా విన్నాను. విన్న తర్వాత ఒకే ఒక విషయం అడిగాను, అమ్మా ఇవన్నీ కోరుకున్న దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు అని అడిగాను. నీకు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? పెళ్లి అనేది మరొక వ్యక్తితో మనం అడ్జస్ట్మెంట్ అయి బ్రతకడమే కదా. మరి అలాంటి అడ్జస్ట్మెంట్ నీకు ఇష్టం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అమ్మా పెళ్ళెందుకు చేసుకున్నావు అంటే జవాబు చెప్పట్లేదు. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లికి ముందు ఉన్నటువంటి ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం, తన ఇష్టానుసారమైన జీవితం కోరుకుంటున్నారు. అది ఎప్పుడు కూడా కుదరదు. పెళ్లి అయింది అని అంటే ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకుంటున్నానంటే అర్థం ఏంటి? నా పాత జీవితాన్ని వదిలేసి, నా స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని వదిలేసి ప్రభులో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛను అనుభవించడమే. మరి ప్రభు కొరకు బ్రతకడం అంటే అదే కదా. నేను అన్ని వదులుకొని ప్రభు దగ్గరికి వస్తున్నాను అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రభు నేను నమ్ముకుంటాను కానీ మళ్ళీ నా స్వేచ్ఛ నాకే ఉండాలి, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించాలి అంటే అర్థం ఉండదు కదా. అలాగే వివాహంలో కూడా, వివాహం అనేటువంటి బంధములో స్త్రీ ఒక పురుషుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం, వ్యక్తిగత స్వేచ్ఛను వదులుకోవాల్సి వస్తుంది. ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని ఒకరి కోసం ఒకరు బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అది జరగనప్పుడు అది అలాగే సిద్ధపడాలి అంతే. అందుకంటే వేరొక అధికారానికి నువ్వు అనుసంధానమై ఉండడం, సహాయకత్వం చేయడం మరియు స్వచ్ఛందంగా అప్పగించుకోవడం, స్వచ్ఛందంగా లొంగిపోవడం అనేటువంటి అర్థం వస్తుంది. సో క్రైస్తవుడైన కూడా యేసు ప్రభు కూడా ఒక విశ్వాసం నుంచి స్వచ్ఛంద లొంగుబాటే కోరుకుంటున్నాడు. ఎవరిని బలవంత పెట్టట్లేదు. ఆయన మొట్టమొదటిగా పిలిచినప్పుడు కూడా ఎవడైనను అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఇష్టపడితేనే రండి అన్నాడు. కాకపోతే ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది నన్ను వెంబడిస్తే క్లియర్ గా చెప్పాడు. నువ్వు కూడా ఇష్టపడితేనే పెళ్లి చేసుకో. కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని ముందు తెలుసుకో. ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది తెలుసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్లి అయిన తర్వాత గొడవ పెట్టుకోకుండా, పెళ్లి అయిన తర్వాత స్వేచ్ఛ కోసం ఫైట్ చేయొద్దు. పెళ్లి అయితే 2 జీవితాలు కాదండి, ఇద్దరు కలిసి ఒక జీవితం జీవించడం వివాహం అంటే. సో విధేయత అంటే ఏమనుకుంటున్నారు? విధేయత అనేది ఇక్కడ ఎలా చూడొచ్చు మనం వివాహ విషయంలో? సో సింపుల్, అధికారాన్ని గుర్తించి స్వచ్ఛందంగా లోబడమే విధేయత. నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క, నీ భర్త యొక్క అధికారాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయాలి. నువ్వు దేవుని యొక్క అధికారాన్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు నీకంటే పైన ఉన్నవారని గ్రహించాలి. అది నువ్వు అంగీకరించాలి, అది గుర్తించాలి. అది గుర్తించే స్వచ్ఛందంగా లోబడాలి. అయిష్టంగా నువ్వు ఏం చేసినా నువ్వు సంతోషించలేవు, అయిష్టంగా నువ్వు ఏం చేసినా ఆనందించలేవు. ఈవెన్ ప్రభు కొరకు నువ్వు అయిష్టంగా ఏం చేయలేవు. నువ్వు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, ఇష్టంగా చేసినప్పుడే నువ్వు హ్యాపీనెస్ అనేది అనుభవించగలుగుతావు. ఈరోజు చాలా మందికి ఆ హ్యాపీనెస్, ఆ జాయ్ ఎందుకు లేదంటే ప్రతి అయిష్టంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం అయిష్టంగా చేస్తూ ఉంటారు, బాస్కి అయిష్టంగా లోబడతా ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు అయిష్టంగా లోబడతారు, కొంతమంది భార్యలు భర్తలకు అయిష్టంగా లోబడతారు, సంఘము ప్రభుకు అయిష్టంగా లోబడతా ఉంటారు, వాక్యానికి అనేక మంది అయిష్టత కనబరుస్తూ ఉంటారు. అయిష్టత ఉన్నంత కాలం నువ్వు ఎప్పుడు కూడా నిజమైన విధేయతను ఎప్పుడు కూడా కనబరచలేవు. నీ జీవితంలో, నీ మనసులో అయిష్టత ఉన్నంత కాలం నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి విధేయత నీ దగ్గర నుండి లభించదు. మరి నువ్వు స్వచ్ఛమైన విధేయత కలిగి ఉన్నావా ఈ రోజు ఆలోచించు. సో విధేయతలో ఖచ్చితంగా స్వచ్ఛత ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇష్టపడి చేసినప్పుడే ఉంటుంది. అది అయిష్టంగా నువ్వు ఏం చేయలేవు. సో గమనిక, సహాయకత్వం అంటే అర్థం విలువ మరి గౌరవంలో తక్కువ స్థాయి అని కాదు. ఈరోజు చాలా మంది స్త్రీలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. భర్తకు లోబడం అంటే మా విలువ పోతుంది అని అనుకుంటున్నారు. కానీ అది అపనమ్మకం. అపనమ్మకం కాదు, తప్పుడు నమ్మకం అంటాను నేను. వాక్యానుసారంగా మీరు కరెక్ట్ గా ఆలోచన చేయట్లేదు. ఒక స్త్రీ ఒక పురుషునికి లోబడినంత మాత్రాన తన విలువ తగ్గుతుంది అనుకోవడం అది రైట్ ఆలోచన కాదు, సరైనటువంటి ఆలోచన విధానం కాదు. అది అంటే వాళ్ళకి ఆలోచన విధానం సరిగా లేదు అని అర్థం చేసుకోవాలి. నేను నిన్న ఒక మాట అన్నాను, ఉద్యోగాలు చేసే చోట ఆఫీసులలో బాసులకు లోబడతారు కానీ ఇంట్లో భర్తకు లోబడడానికి ఎందుకు నామోషి అర్థం కాదు. అంటే లోబడం అనేది నామోషికి సంబంధించిందని మీరు అనుకున్నట్లయితే మీరు చాలా పొరపాటు చేసినట్లే, మీకు తప్పుడు అవగాహన ఉంది, సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదనేది మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
ఎక్కడెక్కడ ఎవరికో లోబడతారు కానీ నీ భర్తకు సొంత భర్తకు లోబడడం మీరు నామూషిగా భావిస్తున్నారు అంటే ఇంక అంతకంటే తప్పుడు అండర్స్టాండింగ్ ఇంకేముంటుంది చూడండి. అంటే అప్పుడు అర్థం ఏంటి? జీతం ఇచ్చేటోడు ఎవడైనా పర్వాలేదు, ఎలాంటి వాడైనా పర్వాలేదు, లోబడితే తప్పు కాదు, కానీ కట్టుకున్న భర్తకు లోబడితే నేను నామూషాన్ని ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కదా. సో సహాయకత్వం అంటే అర్థం విలువ మరి గౌరవంలో తక్కువ స్థాయి అని కాదండి. నువ్వు ఏదో హెల్ప్ చేస్తున్నావు అంటే సహాయకురాలుగా నీ కుటుంబంలో భర్తకు సహాయకురాలుగా ఉన్నావు అంటే అది నువ్వు తక్కువ చూపు అనుకుంటే, చిన్న చూపు అనుకుంటే అది నీ ప్రాబ్లం. నీకు ఖచ్చితంగా మీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నదని అంటాను నేనైతే. మీకు ట్రీట్మెంట్ అవసరం ఈ విషయంలో. ఖచ్చితంగా మీ మనసు మార్చుకోవాలి. అది రైట్ అండర్స్టాండింగ్ కాదు. గౌరవం మరియు విలువలు సమానం అంటే అర్థం అధికారం మరియు క్రియలు అని అర్థం కాదండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో స్త్రీ పురుషులు సమానం అంటే వాళ్ళ అధికారం మరియు క్రియలలో కాదు. నువ్వు అధికారంలో పార్టిసిపేట్ చేస్తేనే నాకు సమాన, నువ్వు రెస్పెక్ట్ చేసినట్టు, నాకు నీ క్రియలలో నాకు అధిక స్థానం ఇస్తేనే నువ్వు నన్ను రెస్పెక్ట్ చేసినట్టు అని అంటే అది ఎప్పుడు కూడా రైట్ కాదు. ఒక బాస్ తన ఎంప్లాయీని రెస్పెక్ట్ చేస్తున్నాడంటే తన బాస్ సీట్ ఇచ్చి రెస్పెక్ట్ చేయడు, లేకపోతే తన పదవిని చేతిలో పెట్టి రెస్పెక్ట్ చేయడు. అది కాదు రెస్పెక్ట్ అంటే. సమానం అంటే అది కాదు. నీ బాస్ సీట్ పక్కన ఒక చైర్ కూర్చుని పెడితేనే నాకు సమాన స్థాయిలో రెస్పెక్ట్ ఇచ్చినట్టు, మేము ఈక్వల్ అనేది అని అనుకుంటే మీకు అది మీ సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదని అర్థం. సో మీరు ప్రాక్టికల్ గా థింక్ చేయాలి. ఏ విషయంలో అవునో ఏ విషయంలో కాదో మీకు స్పష్టంగా తెలుసుకోవాలండి. సహాయకత్వం అంటే విలువ మరియు అర్హతలో తక్కువ అని కాదు, అవి స్థాయి మరియు అధికారులలో మాత్రమే. విలువ మరియు అర్హతలో కాదండి, విలువ మరియు గౌరవంలో కాదు. నువ్వు తక్కువ అని కాదు, నేను ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నట్టు నేను తక్కువ అని కాదు. ఒక తల్లి బిడ్డలకు సేవ చేస్తుందంటే తక్కువదని కాదు, ఆమె పని మనిషిలాగా ఫీల్ కాదు ఏ తల్లి కూడా. ఒక స్త్రీగా నువ్వు తల్లిగా నీ పిల్లలకు సేవలు అందిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? నేను ఒక పని మనిషిని ఫీల్ అయ్యావా? కాలేదే. మరి భర్త దగ్గరికి వచ్చినప్పుడు పని మనుషులు ఎందుకు ఫీల్ అవుతున్నారో అర్థం కావట్లేదు. సో అది రెస్పాన్సిబిలిటీ అండి, పని మనిషి కాదు. తల్లి బిడ్డలకు సేవ చేయడం, ఇంట్లో కుటుంబ సభ్యులకు సేవ చేయడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. దాన్ని పని మనిషిగా తక్కువ స్థాయిగా ఆ గౌరవం లేనట్టుగా భావించడం రైట్ కాదు. ఎట్ ద సేమ్ టైం పురుషులు వాళ్ళని చిన్న చూపు చూడడం, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ గౌరవాన్ని ఒకవేళ కల్పించినట్లయితే అది కూడా 100% రాంగ్. ఉదాహరణ, విలువ మరియు గౌరవంలో సమానమే కానీ క్రియలో మరియు పాత్రలో సహాయకంగా ఉండాలి అంటే. విలువ మరియు గౌరవంలో సమానమే కానీ క్రియలో మరియు పాత్రలో సహాయకంగా ఉండాలి. కుటుంబానికి పురుషుడు యజమాని, ఆ యజమాని పాత్రలో భర్త సహాయకురాలుగా ఉండాలి కానీ ముందుకెళ్ళి నడిపించే విధంగా ఉండకూడదు. నడిపించే వానికి కోఆపరేట్ చేయాలి కానీ నేనే నడిపిస్తా అంటే తప్పవుతుంది. స్టీరింగ్ లాక్కోకూడదు, డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళకూడదు. మేబీ బస్సులో ఒక కండక్టర్ కి డ్రైవర్ కంటే కూడా మంచి డ్రైవింగ్ వచ్చినా కూడా కండక్టర్ పనే చేయాలి, డ్రైవర్ పనే చేయాలి. ఒకరి పని ఒకరు చేస్తే బాగుండదు. కుటుంబంలో కూడా నీ కుటుంబానికి నీ భర్త చూడండి ఏమన్నాడు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నారు. పౌలు ఎందుకు ఇంత ముక్కుసూటిగా నొక్కి చెప్తున్నాడు అర్థం చేసుకోండి. కొరింథీ సంఘంలో స్త్రీలు గలిబిలు సృష్టించారు, అధికారానికి లోబడట్లేదు, నాయకత్వాన్ని రెస్పెక్ట్ చేయట్లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. సో అలా పురుషులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి పౌలు ఒక అధ్యాయం మొత్తం రాయాల్సి వచ్చిందనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. సో దేవుడు ఇచ్చిన అధికారం యొక్క విధానం చూడండి. పురుషునికి శిరస్సు ఎవరంటే క్రీస్తు అని చెప్తున్నాడు. స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. చూడండి, ఇప్పుడు క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు అన్నంత మాత్రాన యేసుక్రీస్తు విలువ తగ్గిందా? చెప్పండి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం తనను తాను తగ్గించుకున్నంతసేపు తన విలువ తగ్గిందా? ఎవరైనా చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు యొక్క విలువ భూమి మీద ఏమన్నా తగ్గిందా? తను తాను రిక్తునిగా చేసుకొని పరలోకం నుండి విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినందుకు తన విలువ తగ్గిందా అండి?
హలో, ఏం మాట్లాడరు ఏంటండి? సో ఆయన విలువ ఏ మాత్రం తగ్గలేదు. మరి ఎందుకు స్త్రీ భర్తకు లోబడితే తన విలువ తక్కువగా ఫీల్ అవుతుంది? ఎందుకు అర్థం కావట్లేదు నాకు. ఎందుకు విలువ తగ్గుతుంది? నీ డ్యూటీ నువ్వు చేసుకున్నప్పుడు నీ విలువ భద్రపరచబడుతుంది, నీ విలువ పెరుగుతుంది కానీ తగ్గదు. అసలు విలువ యొక్క రహస్యం చాలా మంది స్త్రీలకు తెలియదని నేను అంటాను. విలువ యొక్క రహస్యం పురుషులకు కూడా తెలియదు, విలువ యొక్క రహస్యం నాయకులకు కూడా తెలియదు. అందుకే యేసుక్రీస్తును దాటిపోయి విలువ కొరకు పరిగెడుతా ఉన్నారు. యేసుక్రీస్తును కాదని విలువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళు గణపరచబడట్లేదు దేవుని చేత. స్త్రీలు కూడా భర్తను దాటుకొని పోయి విలువ కోసం ప్రత్యేకంగా ప్రాకులాడుతున్నారంటే దట్స్ నాట్ రైట్. ఒక స్త్రీ యొక్క విలువ పురుషుల్లో దాగి ఉంది. ఒక సంఘంలో నాయకుల యొక్క విలువ అంతా కూడా యేసుక్రీస్తులో దాచబడి ఉన్నది. ఆయనకు లోబడితే చాలు విలువ తనంతట తానే వస్తుంది. మీకు విలువ సపరేట్ గా ఉండదండి. విలువ అనేది ఏంటిది? వాక్యానికి లోబడితేనే విలువ. విలువను వేరుగా మీరు వేరే రకంగా వెతికితే దొరకదు అది. యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నంతసేపు తండ్రి అయిన దేవునికి లోబడడం ద్వారానే తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నతమైనటువంటి స్థితిలో హెచ్చించడం మనం చూస్తా ఉన్నాం. అలాగే స్త్రీ కూడా వాక్యానికి లోబడి వాక్యం చెప్పినట్టు భర్తకు లోబడినట్టే తన గౌరవ మర్యాద విలువలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి స్త్రీలు కొనియాడబడతారంట. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఏంటంటే శారా అంట అబ్రహామును తన యజమానుడు అని పిలిచిందంట. సో మీరు కూడా అలా ఆమె అంటే శారాలాగా జీవిస్తే ఆమెకు పిల్లలు అవుతారని చెప్తుంది లేఖనం. యజమానుడు అని పిలిచిందంట. చూడండి ఎందుకు మరి పేతురు అలా కోడి వేశాడు. సో శారా పిలిచినప్పటికీ పేతురున్న కాలానికి దాదాపు 2000 సంవత్సరాల కాలం ఉంటుంటది. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. కాబట్టి ఈ కాలంలో అరయాన్ని పిలిచే కాలంలో ఉన్నాం, మనం ఒరయాన్ని పిలుచుకునే కాలంలో ఉన్నాం అనుకుంటున్నాం. సో సంఘములో మరి కుటుంబంలో అధికారానికి మరియు దేవుని మరియు విధేయతకు త్రియేక దేవుడు ఒక గొప్ప ఉదాహరణ అండి. సంఘంలో మరి కుటుంబంలో గుర్తుపెట్టుకోండి, అధికారానికి మరియు విధేయతకు త్రియేక దేవుడు ఒక గొప్ప ఉదాహరణ. మిమ్మల్ని ఇక్కడ దేవునే ఫాలో అవ్వమంటున్నాడు. మనుషుల ఆచారాలు, మనుషుల పద్ధతులు, మనుషుల సాంప్రదాయాలు కాదు ఇక్కడ వెంబడించాల్సింది. చూడండి, పరిశుద్ధాత్ముని కంటే కుమారుడు మరియు కుమారుని కంటే దేవుడు గొప్ప అధికారం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒకరికొకరు లోబడినట్టుగా చూస్తున్నాం. ఒకరికి లోబడారు. క్రీస్తు దేవునికి లోబడాడు, ఆత్మదేవుడు క్రీస్తు. అంటే ఒకరికి ఒకరు ఎలా విధేయత చూపిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు ముగ్గురు కూడా దైవత్వంలో సమానులు, అర్హతలో సమానులు, శక్తిలో సమానులు, జ్ఞానంలో సమానులు, పరిశుద్ధతలో సమానులు, మంచితనంలో సమానులు. వాళ్ళు ఏ విషయంలో సమానులు కాదు చెప్పండి? తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏ విషయంలోనన్నా ఎక్కువ తక్కువగా ఉన్నారు అర్హతల విషయం వచ్చినప్పుడు? చెప్పండి ఎవరైనా. అన్నిట్లో ముగ్గురు సమానులా? ఒకదానిలో ఎవరు ఎక్కువ, ఒకదానిలో తక్కువ ఉన్నారా? అన్నిట్లో సమానులే. మరి అన్నిట్లో సమానులు అయినప్పుడు కూడా ఒకరి ఇంకొకరు ఇలా లోబడ్డారు. అదే క్రమం అండి. ఈ క్రమాన్ని మనం మీరుతున్నాం తెలియకుండానే. దేవుడు పెట్టిన ఒక క్రమాన్ని, ఒక సిస్టమ్, అంటే దేవుడు పెట్టిన క్రమం వేరు, మనుషులు కల్పించుకున్న క్రమాలు వేరు. దేవుడు పెట్టిన క్రమంలో ఒక అద్భుతం ఉంటుంది, ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఒక ఎడిఫికేషన్ ఉంటుంది, క్షేమాభివృద్ధి ఉంటుంది. మరి ఆ క్రమానికి మనం ఎందుకు లోబడట్లేదు? అంటే మనం ఆయన కంటే గొప్ప వాళ్ళమా? ఆయన కంటే బాగా తెలిసిన వాళ్ళము? పోనీ. సో దైవత్వంలో మరి గుణ లక్షణాల్లో ముగ్గురు సరి సమానులు అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు కుమారునికి మరి కుమారుడు తండ్రికి విధేయత చూపారంట. ఎంత అద్భుతమైన విషయం. త్రియేక దేవుల్లో మనం సమానత్వం కనుగొన్నప్పటికీ పాత్రలో మరి అధికారంలో ఎంతో తేడా గమనించగలం. వారు పోషించిన పాత్రలలో తేడా ఉందా లేదా? సో త్రియేక దేవుని పాత్రలు ముగ్గురి ఒకటేనా అండి? హలో, త్రియేక దేవునిలో ముగ్గురు పాత్రలు ఒకటేనా? కాదు. సో పాత్రలు వేరు వేరు ఉన్నాయి. ఎవరి పాత్ర వారికి ఉంది. ఎవరి
అధికారం వారు కలిగి ఉన్నారు. ఎవరు అధికారం వారు కలిగి ఉన్నారు? ముగ్గురు సమానమైనటువంటి అదిలో మనం చూడం. పాత్ర విషయం వచ్చినప్పుడు, అధికారం విషయం వచ్చినప్పుడు, మరి కుటుంబంలో కూడా అంతే. భార్య భర్తలు ఇద్దరు సమాన అర్హతలు, సమాన గౌరవము, మర్యాద, విలువలు కలిగి ఉన్నప్పటికీ వారు పోషించే పాత్రలో తేడా ఉంటుంది. చూడండి, మీ అందరికి తెలుసు ఎఫ్ఎస్సి 5:5 పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడు అంటారు. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించడు. అంటే ఒక పురుషునికి ప్రేమించడంలో ఎవరు ఉదాహరణ? ఎవరిని ఫాలో కావాలండి ప్రేమించడంలో? క్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి. అవునా? సో ఒక పురుషుడు యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకొని యేసుక్రీస్తు సంఘాన్ని ఏ రకంగానైతే ప్రేమించాడో తన భార్యను కూడా అలాగే ప్రేమించాలని ఈ వచనం సెలవిస్తుంది. చూడండి, ఇంకేం చూద్దాం. ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకోవచ్చు మనం. ఏంటిది అది? క్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి అంట స్త్రీలకు విధేయతలకు గొప్ప మాదిరిని చూపించాడు. ఎవరు చూపించాడు? క్రీస్తు తండ్రి అయిన దేవుని అధికారానికి లోబడి విధేయతలో స్త్రీలకు గొప్ప మాదిరి చూపించాడు. అందుకేమన్నాడు? ఒక స్త్రీ కూడా మాదిరి ఎవరు విధేయతలో? హలో, స్త్రీకి విధేయతలో మాదిరి ఎవరండి? ఎవరిని చూసి విధేయత నేర్చుకోమంటుంది లేఖనం? పురుషుడు కాదు, క్రీస్తే. ఏమన్నది అక్కడ క్లియర్ గా చూస్తాం మనం. క్రీస్తు గురించే మాట్లాడతాడు. పై వచనంలో ఏమన్నాడు? అటువలే స్త్రీలారా క్రీస్తునకు వలె మీ సొంత పురుషునకు లోబడి. క్రీస్తునకు వలె, క్రీస్తు ఎవరికి లోబడ్డాడు? తండ్రి అయిన దేవునికి ఏ రకంగానైతే లోబడ్డాడో అదే విధంగా స్త్రీలు అంట పురుషులకు లోబడాలి అంటున్నాడు. సో క్రీస్తు సంఘానికి శిరస్సై నాయకత్వంలో పురుషులకు గొప్ప మాదిరి చూపించాడు. కాబట్టి పురుషులు స్త్రీలను ప్రేమించబద్దులై ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో క్రీస్తు సంఘాన్ని మచ్చలేని దానిగాను పవిత్రంగాను ఉండేలా పరిశుద్ధపరిచాడు. అలాగే ఒక పురుషుడు తన భార్యను సంరక్షించి ఆ రకంగానే ప్రేమించి జాగ్రత్త పరచుకోవాలనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఓకే, స్త్రీలు విధేయత చూపుటకు లేఖనంలోని 4 కారణాలు మనం చూద్దాం. ఎందుకు వాళ్ళు విధేయత చూపించాలనే విషయాన్ని మనం చూద్దాం. నెంబర్ 1, మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రాధాన్యత, ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంది అంటే పురుషునికి ఉంది. ముఖ్యంగా పురుషుడు మొదట, స్త్రీ తర్వాత సృష్టించబడ్డారు. అందుకే 4 సింపుల్ పదాలు మీకు గుర్తు చేస్తున్నాను. పి మీదనే వచ్చే 4 ప్రాముఖ్యమైనటువంటి పదాలను గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకు స్త్రీలు విధేయత చూపించాలి? లేఖనాన్ని ఆధారం చేసుకుని 4 బలమైనటువంటి కారణాలు మీకు చూపిస్తారు. ఒకటి ప్రాధాన్యత, ప్రయారిటీ. పురుషుడు మొదట సృష్టించబడ్డాడు, స్త్రీ తర్వాత సృష్టించబడ్డాడు. పురుషుడు మొదట సృష్టించబడిన ఉద్దేశం అక్కడ క్లియర్ గా తిమోతి పత్రికలో కానీ, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో కానీ, 15వ అధ్యాయంలో కానీ, ఇంకా తర్వాత చూసినట్లయితే ఆది కాండంలో కానీ మనం క్లియర్ గా చూస్తాం. పర్పస్ అంటే ప్రయారిటీ అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ అవుతుంది. రెండోది, ఏలైనగా స్త్రీ పురుషుడు నుండే కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇది సృష్టి క్రమాన్ని ఇక్కడ మళ్ళీ వివరిస్తున్నాడు. చూడండి, అంటే తర్వాత స్త్రీల నుండి పురుషులు కలిగినప్పటికీ పౌలు మొదటి కొరింథీలో వినియోగిస్తున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ మీరు చూడాలి. అందుకే రెండోది ఏంటంటే ప్రాసెస్. సృష్టికి మూలం పురుషుడే, పురుషుడు నుండే స్త్రీ కలిగినది. ప్రాసెస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 ప్రయారిటీ అయితే రెండోది ప్రాసెస్. సృష్టిలో జరిగినటువంటి ప్రాసెస్ స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి, విధేయత చూపించాలని దానికి రెండవ బలమైనటువంటి కారణంగా మనం చూస్తున్నాం. మూడోది, మరియు పర్పస్ చూస్తాం. మరియు స్త్రీ పురుషుడు కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు కాదు. ఏమది? ఉద్దేశం, పర్పస్. స్త్రీ పురుషునికి సాటైన సహాయం కొరకు సృష్టించబడింది. స్త్రీ ఏ పర్పస్ కోసం సృష్టించబడింది? చూడండి ఎంత క్లియర్ గా ఉంది. ప్రయారిటీ, ప్రాసెస్, పర్పస్. ప్రయారిటీ ఎవరికి ఇవ్వబడింది? ప్రాసెస్ ఏ ప్రాసెస్ లో సృష్టి క్రమం జరిగింది? పర్పస్ ఆఫ్ క్రియేషన్. దేవుడు స్త్రీని ఎందుకు సృష్టించాడు అంటే క్లియర్ చెప్తున్నాను. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. చూడండి, పర్పస్ అంతా క్లియర్ గా ఉంది.
దేవుడు మహానీయమైనటువంటి సహాయకుడు అండి. కీర్తనలు మనం చూస్తే 118:7 చూడండి. మీరు సహాయకుడు అనగానే తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకని నేను 3వ మాట ఎందుకు చెప్తాను? పర్పస్. స్త్రీ పురుషుని కొరకే సృష్టించబడింది, సహాయకురాలుగా ఉండటానికి సృష్టించబడింది అనగానే మీలో కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ మీరు అది ఇబ్బంది కలిగిందంటే దానికి కారణం ఏంటి అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని మాత్రమే కారణం, అక్కడ వేరే ఏం లేదు. చూడండి, దేవుడు మహానీయమైన సహాయకుడు అని చెప్తుంది బైబిల్. కీర్తనలు 119:7 దేవుడు మనుషులకు సహాయం చేస్తున్నాడంట. అయితే సహాయం చేసినంత మాత్రాన మనుషులకు సహాయం చేస్తున్నాడు అని చెప్పేసి తక్కువవాడా దేవుడు, చిన్నవాడా? అర్థం చేసుకోవాలి కదా ఆ సహాయకుడు అనే పదాన్ని ఎలాంటి సందర్భంలో వాడబడింది అనేది. పశువులు మరియు జంతువులు తక్కువ స్థాయి సహాయకులు ఎవరికి? మానవులకి. అయితే స్త్రీ సాటి అయిన మరియు సరైన సహాయకురాలని. చూడండి, ఈ డిఫరెన్స్ చూడండి, మీరు గమనించాలా. దేవుడేమో ఉన్నతమైనటువంటి మహానీయమైనటువంటి సహాయకుడు ఎవరికి? మానవులకి. అయితే పశువులు మరియు జంతువులను దేవుడు ఎలా ఇచ్చాడంటే తక్కువ స్థాయి సహాయకులుగా ఇచ్చాడు. అంటే మనం పెంచుకునేటువంటి గేదెలు కావచ్చు, పశువులు అన్ని కూడా, ఆవులు, గేదెలు, మనకు పాలిచ్చేటివి అవన్నీ కూడా మనకి ఏంటి అంటే తక్కువ స్థాయి సహాయం. అవి కూడా మనకు సహాయం చేస్తాయి, బట్ ఈక్వల్ కాదు. దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు, మనకి ఈక్వల్ కాదు. దేవుడేమో ఉన్నతమైన వాడు, పశువులేమో తక్కువ స్థాయివి. అయితే పురుషునికి, ఒక మానవునికి సాటి అయిన సహాయం అంటే ఎవరన్నా ఉంటే ఈక్వల్ సహాయం అంటే స్త్రీ మాత్రమే అన్నాడు. సాటి అయిన మరియు సరి అయినటువంటి ఈ సహాయకురాలండి. కాబట్టి మీరు చిన్నగా భావించాల్సిన అవసరం లేదు. అందుకే మాటలు మీకు అర్థవంతంగా ఉండాలని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒక స్త్రీ పురుషునికి పర్ఫెక్ట్ హెల్పర్ అన్నట్టు. జంతువులు, పశువులు పర్ఫెక్ట్ హెల్పర్స్ కాదు, అవి తక్కువ స్థాయి హెల్పర్స్. దేవుడేమో ఉన్నతమైన స్థాయి వాడు, ఒక స్త్రీ మాత్రమే పురుషునికి పర్ఫెక్ట్ హెల్పర్ అన్నట్టు. అంటే సాటి అయిన, ఎగ్జాక్ట్లీ అని మన మాట కూడా మనం వినియోగించుకోవచ్చు అవసరం బట్టి. సో సాటి అయిన సహాయకురాలండి. కాబట్టి మీరు దీంట్లో తక్కువగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు? అందుకే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు, భార్యలారా మీ భర్తలకు విధేయులని. కొలస్సీ 3:18 చూడండి, ఎఫెసీ 5:22, కొలస్సీ 3. భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనదంట. యుక్తమైనదనే మాట ఎలా వాడుతున్నాం అంటే తెలివి కల్ల పని. తెలివైన పని ఏంటో తెలుసా? ఒక భార్య భర్తకు లోబడడం కంటే మించిన తెలివైన పని లేదు అంటున్నాడు. యుక్తమైన పని, రైట్ వర్క్, రైట్ డూయింగ్ అని. ఒక స్త్రీ పురుషులకు లోబడడం మించినటువంటి రైట్ డూయింగ్ ఉండదు ఇంకా. బ్రదర్, ఇక్కడ నోట్స్ లో వస్తున్నాయి, మీరు చూడండి స్క్రీన్ మీద. దయచేసి నోట్ రిఫరెన్స్ అన్ని కూడా వస్తున్నాయి, గమనించండి దయచేసి. ఇంకేమన్నా చూడండి, 1 పేతురు 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుండి. మీ సొంత పురుషులకు అంటే అర్థం ఎవరు? భర్తలకు లోబడి ఉండమని. ఎవరికి పడితే అలా కాదు. ఇంకేమన్నా 1 తిమోతి 2:11 స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. ఎలా నేర్చుకోవాలంట? సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. ఇది ఈ రోజు స్త్రీలకు మింగుడు పడని ఒక లేఖనం అండి. చాలా మంది పురుషులకు కూడా ఇది అర్థం కాదు. ఓకే, నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకేమన్నా 1 తిమోతి 2:12 స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను అంటున్నాడు పౌలు. క్లియర్ గా చెప్తున్నాడు. తిమోతి రాసిన పత్రిక అనేది సంఘ నాయకులను ఉద్దేశించి రాయబడిన పత్రిక. 1 తిమోతి, 2 తిమోతి, తీతు రాసిన పత్రిక. ఒక సంఘానికి రాయబడిన పత్రిక కాదు, సంఘానికి నాయకత్వం వహించే వారి గురించి రాయబడినటువంటి పత్రిక. అందుకే క్లియర్ చెప్తున్నాడు, సంఘంలో ఒక స్త్రీ పాత్ర ఎలాంటిది, నాయకత్వం చేయరాదు, అధికారం చేయరాదు, ఉపదేశించడానికి లేదు, డిడాస్కలి అంటే ఏంటిది, బోధ చేయకూడదు అనేది క్లియర్ గా ఉంది. ఓకే, ఇక్కడ మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అందరూ నాతో ఫ్రీగా డిస్కషన్ చేయొచ్చు. ఒక బ్రదర్ ఏమన్నాడు అంటే అక్కడ ఆదాము గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అది భార్య భర్తలకు సంబంధించిందే గాని నాయకత్వానికి సంబంధించింది కాదు అని ఒక బ్రదర్ అన్నాడు నాతో. అప్పుడు నేను సింపుల్ గా ఒకటే ప్రశ్న అడిగాను, అది ఎలా ఉంది అంటే భార్య భర్తలకు మాత్రమే అనుభవించుకోదగిన లేఖనం అయితే అది ఎలా ఉంది అని అంటే, ఒక స్త్రీ అంట సొంత పురుషునికి బోధించకూడదు కానీ పక్క పురుషులకు, పరపురుషులకు బోధించవచ్చు అని అర్థంలో తీసుకోవచ్చా? మరి మీరే చెప్పండి.
స్త్రీ తన భర్తకు బోధించకూడదు కానీ పక్కింటి ఆమె భర్తకు బోధించవచ్చు. నిజమేనా? అప్పుడు అలాగే కదా అర్థం వచ్చేది, ఓన్లీ భార్య భర్తలుగా అన్వయించుకుంటే. హలో, ఏం మాట్లాడరు ఏంటండి? హలో, దయచేసి మాట్లాడండి. హలో బ్రదర్స్, పాయింట్ అర్థమైందా? మొదటి తిమోతి 2వ అధ్యాయంలో పౌలు ఆదామవల గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఆదామవల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ఏమన్నాడంటే, ఆదామవల గురించి మాట్లాడుతుండే ఎందుకు, వాళ్ళు భార్య భర్తలు కాబట్టి భార్య భర్తకు విధేయత చూపించాలి, భార్య భర్తకు బోధించకూడదు, భర్తమైన అధికారం చెలాయించకూడదని మాత్రమే చెబుతున్నాడు అని ఒక ఆయన అన్నాడు. ఇంటర్ప్రిటేషన్ అలా చేశాడు. నేను అన్నప్పుడు మరి భార్య భర్తకు విధేయత అధికారం చేయకూడదు, భర్తకు బోధించకూడదు అంటే ఒక భార్య పక్కింటి ఆయన మీద అధికారం చెలాయించవచ్చు, వేరే పురుషులకు బోధించవచ్చు అని అర్థం చేసుకోవచ్చు అని అడిగారు. పౌలు అక్కడ మాట్లాడుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాత్రమే కాదు అనే విషయాన్ని గ్రహించాల. సృష్టి యొక్క క్రమం గురించి మాట్లాడుతారు. మొదట ఆదాము సృష్టించబడలేదు, తర్వాత అవ్వయు సృష్టించబడింది, అది క్రమం. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడ, అది మాట్లాడుతున్నాడు. కేవలం ఆడ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నారని పక్కదో పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. చాలా మంది, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది అండి. నాలుగోది ఆజ్ఞ, విధి. ఫోర్డుమది భార్య భర్తకు లోబడం అనేది ప్రభు యొక్క ఆజ్ఞ. అది కమాండ్. సో 4 విషయాలు చూసామండి. ఒకటి ప్రయారిటీ, రెండోది ప్రాసెస్, మూడోది పర్పస్, నాలుగోది ఆజ్ఞ, ఖచ్చితమైనటువంటి ఫోర్డు. ఇక్కడ మినహాయింపు లేదు. ఒక స్త్రీ పురుషునికి లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, మినహాయింపు లేదు ఇక్కడ. ఆజ్ఞ, అది రిక్వెస్ట్ కాదు, బతిమలాడుకునేది కాదు, అమ్మ దయచేసి అని కాదు, కమాండ్ అది. ఒకవేళ ఒక భార్య భర్తకు లోబడట్లేదంటే అర్థం ఏంటంటే ప్రభువును ధిక్కరిస్తుందని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే ప్రభువును లెక్క చేయట్లేదని అర్థం. సో గమనిక, మనం లోబడుట మరియు సహాయపడటం అనేది తక్కువ స్థాయికి చెందిన లక్షణం కాదు, కానీ ఇంత ముందే చర్చించామండి. ఎవరైనా ఒక వ్యక్తి లోబడుతున్నారు, సహాయపడుతున్నారు అంటే అది తక్కువ స్థాయికి చెందిన లక్షణం కాదు. ఇది దేవుడు తన మహిమ కొరకు మరి ఉద్దేశం చొప్పున రూపకల్పన చేసిన గౌరవప్రదమైనటువంటి స్థానములు. దేవుని సృష్టి క్రమం నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క మహిమ ఉన్నతమైన స్థాయిలోకి రావాలంటే, అంటే దేవుని యొక్క మహిమ కాపాడబడాలంటే, దేవుని యొక్క మహిమ రైట్ గా ఉండాలి అని అంటే ఉండడం కొరకే దేవుడు ఏం చేశాడంటే తన ఉద్దేశం చొప్పున రూపకల్పన చేసినటువంటి గౌరవప్రదమైన స్థానములు. అందుకే దేవుడు స్త్రీని పురుషుణ్ణి వేరువేరుగా సృష్టించాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద మానవుడు సృష్టించలే స్త్రీని పురుషుని వేరువేరుగా. మానవుడు తేడాలు పెట్టలేదు, దేవుడే వేరువేరుగా సృష్టించాడు. స్త్రీని వేరుగా, పురుషుని వేరుగా సృష్టించాడు. స్త్రీ యొక్క శరీర నిర్మాణం వేరుగా చేశాడు, పురుషుని యొక్క నిర్మాణం వేరుగా చేశాడు. ఆ నిర్మాణాన్ని కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే అర్థం ఏంటి? నీ సృష్టిని, నీ క్రియేషన్ ను రెస్పెక్ట్ చేయి. దేవుడు నిన్ను ఎలా సృష్టిస్తే దాన్ని గౌరవించు. నేను స్త్రీగా సృష్టిస్తే ఆ స్త్రీతత్వాన్ని ఆనందించు, దాన్ని రెస్పెక్ట్ చేయి. నువ్వు పురుషునిగా సృష్టించబడితే ఆ పురుషతత్వాన్ని, ఆ పురుషత్వాన్ని నువ్వు గౌరవించాలా. అది గౌరవప్రదమైన స్థితి. నువ్వు స్త్రీగా జన్మించిన ఒక అద్భుతమే, నువ్వు పురుషునిగా జన్మించిన ఒక అద్భుతమే. నువ్వు నీ స్థానాన్ని అంగీకరించాలి, గౌరవించాల. దాన్ని మించి దాటిపోవాలని ప్రయత్నం చేయకూడదు. సో అది అధికారం విషయంలో, గౌరవం విషయంలో
మర్యాద విలువ ఏ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఖచ్చితంగా నువ్వు చెక్ చేసుకోవాలి. హెచ్చరిక, దేవుడు మనల్ని ఉంచిన స్థానం నుండి మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది గర్వానికి అహానికి నిదర్శనం అని గుర్తుంచుకోండి. యెషయా గ్రంథంలో సాతాను కూడా, లూసిఫర్ కూడా తనకిచ్చినటువంటి స్థాయిని గౌరవించుకోలేకపోయాడు. చూడండి, దేవుడు ఉన్నటువంటి ఆ స్థానంలోకి, ఆ పర్వతం మీదకి, అక్కడికి ఉన్నటువంటి ఆ స్థానంలోకి ఎక్కిపోవాలని ఆలోచన చేశాడు. ఈ రోజు వాడు ఆ రోజు పతనం అయిపోయాడు. చూడండి ఎంత ప్రమాదం, ఒకసారి ఆలోచించాడు. అరే అక్కడి వరకు ఎందుకండి, రోమా 12వ అధ్యాయంలో సంఘంలో వరాల విషయంలో కూడా, వరాల టాపిక్ అయిపోయింది కదా, వరాల విషయంలో కూడా ఎంత క్లియర్ చెప్తున్నాడు. ఒకడు తనకు ఎంచుకునే తగిన కంటే ఎక్కువ ఎంచుకోవద్దండి, ఎంత ఇస్తే అంతే ఎంచుకోమన్నాడు వరాల విషయంలో. ఎందుకండి మనకు అంత అవసరమా? అహము, ఈగో, చచ్చిపోతామో వాటితోనే కదా జనాలు సమాజంలో నష్టాలు జరిగేవి. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి కూడా కారణం ఈగోనే కదా. 90% ఫ్యామిలీస్ రోడ్డు మీదకి రావడానికి గల కారణం ఈగో. ఎవరి పాత్రను వాళ్ళు పోషించకుండా ఒకరి పాత్ర కోసం ఒకరు ప్రాకులాడితే అలాగే ఉంటది. అందుకే దేవుడు మనల్ని ఉంచిన స్థానం నుండి కాకుండా మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది గర్వానికి అహానికి నిదర్శనం అని గుర్తించుకోండి అంతే. నీ స్థానాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు, దేవుడు నీకు ఇచ్చిన స్థానం నువ్వు గౌరవించట్లేదు అంటే నువ్వు దేన్ని గౌరవించలేవు. ఇంకా అనువైపు నమ్రత లేదా వినయం అనేది దేవుడు మనకు ఏ స్థాయి నియమించిన అదే స్థాయి నుండి దేవుని ఉద్దేశాలను సంతోషంగా నెరవేరుస్తూ ఆయనను మహిమపరుస్తుందండి. నిజమైనటువంటి విధేయత, నిజమైనటువంటి వినయం, నిజమైనటువంటి ఆ నమ్రత అనేది నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయి నుండే దేవుని గణపరుస్తుందండి. అది నమ్రత అంటే. నమ్రత అంటే నువ్వు ఎక్కడికో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తగ్గించుకుంటే దాన్ని నమ్రత అన్నారు. నీకు ఇవ్వబడినటువంటి స్థాయిని, నీకు ఇవ్వబడినటువంటి ఆ స్థితిని అంగీకరించడమే నిజమైనటువంటి నమ్రత అవుతుంది, నిజమైనటువంటి వినయం అవుతుంది. విధేయత అనేది దేవుడు స్త్రీలకు ఇచ్చినది. అయితే వారు దానిని ఖచ్చితంగా లోబడి మరియు అంగీకరించి దేవుని మహిమ కొరకు ఆ ప్రకారమే సంతోషంగా జీవించాలి. సో స్త్రీకి దేవుడిచ్చినటువంటి వరం విధేయత చూపించమనే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఖచ్చితంగా ఆమె లోబడాలి, పురుషునికి లోబడి ఆయన చెప్పినట్టు చేసినప్పుడే ఆమె గౌరవం అండి. ఇక్కడ కేవలం మీరు ఇక్కడి వరకే ఆలోచించినట్లయితే అసలు మీరు క్రైస్తవులు ఉండటానికి కూడా అర్హులు కాదు. క్రైస్తవం అనేది కేవలం ఈ భూ సంబంధమైన జీవితం కాదు. అది రేపు మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం, నిత్యరాజ్యంలో కూడా దేవుని ఎదుట మెప్పు పొందేటువంటి అద్భుతమైన జీవితం అండి. నువ్వు ఇక్కడ నీ స్వేచ్ఛ కొరకు ప్రాకులాడితే రేపు దేవుని ఎదుట సిగ్గుపడాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది. జీవితం అనేది ఇక్కడి వరకు కాదు. క్రైస్తవ జీవితం అనేది కేవలం భూ సంబంధమైనది కాదు, భూలోకం మట్టుకు కాదు. అది పరలోకం మట్టుకు, నిత్యత్వం అందుకు. అందుకే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్లియర్ చెప్తున్నాడు, భార్యలు నీతో పాటు పాలిభాగస్తులు అంటున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో ఆ స్వాస్థ్యంలో నీతో పాటు పాలిభాగస్తులు కనుక జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయమని ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడి వరకే ఆలోచించవద్దు అంటున్నాడు. ఫ్యామిలీ ఇక్కడి వరకే కాదు. మనం ఎంత ఫ్యామిలీగా జీవించినా ఈ లోకం వరకు నువ్వు ఆలోచిస్తే అర్థం లేదు. మనం చనిపోతే పరలోక రాజ్యం కూడా చేర్చబడతామండి. సో అక్కడ మన భార్యలు పిల్లలు ఉండరు, కానీ వాళ్ళు అక్కడ మనతో పాటు పాలివారు అనే విషయం మర్చిపోకూడదు. నాయకత్వం మరియు అధికారం కొరకు ఎదురయ్యే శోధనను జయించటకు వారి వరహాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి. చాలా మందికి టెంప్టేషన్స్ ఉంటాయి. స్త్రీలకు ఉండే టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోవాలి. నీ భర్త నీకంటే తెలివి తక్కువడై ఉండొచ్చు, నీ భర్త నీకంటే నిర్ణయాలు తీసుకునేలో బలహీనుడై ఉండొచ్చు, నీ భర్త నీకంటే కొన్ని విషయాలలో లేట్ అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీ భర్తను దాటిపోయేంత టెంప్టేషన్ జయించాలి అండి ఖచ్చితంగా. దాని గురించి మనం క్షుణ్ణంగా చూద్దాం. దేవుడు దేని కొరకైతే వారిని అభిషేకించలేదు అంటే పాత్రలో మరి క్రియలో పురుషులతో సరిసమానం అవ్వడానికి మరి పరిపాలించడానికి లేదా అధికారం చెలాయించడానికి ప్రయత్నము చేయకూడదు. ఒక స్త్రీ కుటుంబానికి యజమాని అవ్వడానికి ప్రయత్నం చేయడం తప్పు. అలాంటి స్త్రీ నుంచి వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే కదా ఈ రోజు సమస్యలు అలాగే ఉన్నాయి మనకి.
ఏదో అన్నట్టు చదువుకుంటే ఉన్నమతి పోయింది అన్నట్టు చదువు ఎక్కువైతుంది, సంస్కారం తక్కువైతుంది మనిషి లోపల. చదువు ఎక్కువైపోయింది అందరికీ, డిగ్రీలు అందరి లోపల, అన్ని కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఒక డిగ్రీ ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఏ డిగ్రీలో ఉండాలి అది మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఏం లాభం? చదువుకొని ఏం లాభం అండి? మీ చదువు మీకు అహంకారం తెచ్చిపెడుతుందంటే అది చదువే కాదు. చదువు సంస్కారం తెచ్చిపెట్టాలి కానీ అహంకారం తెచ్చిపెట్టకూడదు. ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు అహంకారంగా ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన కొమ్ములు రావండి. చాలా మంది నేను స్త్రీలను చూస్తున్న ఉద్యోగం చేస్తే కొమ్ములు ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారు అంటే అన్నిటికంటే సంపాదించడం కంటే ఉత్తమమైన పని లేదనుకుంటున్నారు. ఎంతమంది ఒప్పుకుంటారండి సంపాదించడం అన్నిటికంటే గొప్ప పని ప్రపంచంలో? డబ్బు సంపాదించడం కంటే ఉత్తమమైన పని లేదనుకుంటున్నారా? మీరు చెప్పండి మీరే. హలో, కాదన్నా. కానీ చాలా మంది అలాగే ప్రవర్తిస్తున్నారు. డబ్బు సంపాదించడం కంటే ఉత్తమమైన పని లేదనుకుంటున్నారు చాలా మంది. నిజం అనుకుంటున్నారు? అలాగే ఉన్నారా? అలాగే ఉన్నారన్నా. సో ఆలోచించండి, డబ్బు సంపాదించడమే అన్నిటికంటే ఉత్తమమైన పని అనుకుంటే డబ్బు కోటీశ్వర్లు అందరూ మంచి వాళ్ళు అనుకోవాలి. ఎక్కువగా జీతాలు ఎక్కువ ఎవరు జీతాలు ఉంటారో వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకోవాలి. వినయం మరి విధేయత ఇది కాదండి. వినయం విధేయత అంటే గమనిక, విధేయత చూపడం తక్కువ స్థాయికి చెందినది కాదు, అది గౌరవప్రదమైన స్థాయి అని ఇంతకుముందే చూశాం. ఒకవేళ ఒక స్త్రీ గాను భర్తకు లోబడాల్సి వస్తే అది తక్కువ స్థాయి అని మాత్రం అనుకోవద్దు. దయచేసి ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. భర్తకు విధేయత చూపించడం అనేది ఏమాత్రం తక్కువ స్థాయి కాదు, అది గౌరవప్రదమైనటువంటి స్థాయి అని గ్రహించండి. విధేయత అనేది వాక్యానుసారం కానప్పుడు కూడా భర్తలకు లోబడాలని అర్థం కాదు. అంటే చూద్దాం ఇది ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. విధేయత అనేది వాక్యానుసారం కానప్పుడు కూడా భర్తలకు లోబడాలని అర్థం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విధేయత అంటే స్త్రీలకు వ్యక్తిగత ఆశలు ఉండవని లేదా వారి వ్యక్తిగత అభిప్రాయాలు మరి భావనలు భర్తలతో పంచుకోకూడదని అర్థం కాదు. ఖచ్చితంగా తన ప్రతి భార్యకు భావ స్వేచ్ఛ ఉంది. భర్తతో తన అభిప్రాయాలు, తన ఆశలు, తన భావనలు, తన ఎమోషన్స్ అన్ని షేర్ చేసుకునేటువంటి హక్కు, అధికారం సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి. ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళకూడదండి. పురుషుడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు, స్త్రీ ఎక్స్ట్రీమ్ లెవెల్. అంటే కొంతమంది పురుషులు వారి భార్య యొక్క ఫీలింగ్స్ కూడా పట్టించుకోనంత దుర్మార్గత ప్రవర్తించి అది రైట్ కాదు. అలాగే కొంతమంది స్త్రీలు భర్తను డామినేట్ చేసే విధంగా వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ ఆశలకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా రైట్ కాదు. అది కూడా తప్పు, ఇది తప్పు, రెండు తప్పు. విధేయత అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది కాదు. నువ్వు నాకు లోబడు, నేను నీకు లోబడతా. కామెడీగా ఉంటది కదా. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అనేది సమాజంలో భార్య భర్తలకు సంబంధించింది కాదు. ఒక భార్య వచ్చి నువ్వు నాకు లోబడితేనే నేను నీకు లోబడతా అన్నదనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అది మీరే చెప్పండి. హలో, గౌరవం ఇచ్చిపుచ్చుకునేది, విధేయత ఇచ్చిపుచ్చుకునేది కాదు. అర్థమవుతుందా తేడా గౌరవానికి విధేయతకి? ఇప్పుడు టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అంటే అర్థం ఉంది. నువ్వు నాకు లోబడు, నేను నీకు లోబడతా అంటే అలా అర్థం ఉంటుందా? హలో, లేదన్నా. కొంతమంది అలా మాట్లాడడం నేను విన్నాను. స్త్రీలు ఏమంటారు, నా భర్తను లోబడమన్నా, నేను కూడా లోబడతా అంటుంది. భర్త లోబడు, నువ్వు లోబడం ఏంటమ్మా అని అడిగా. సో ఫ్యామిలీస్ తోటి కౌన్సిలింగ్ మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తాయండి. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ బయటపడతా ఉంటాయి. భార్యలు భర్తకు లోబడినట్లుగా భర్తలు భార్యలకు లోబడాలని ఎక్కడ కూడా చెప్పబడలేదు. విధేయత అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది కానే కాదు. ఎక్కడైనా ఉందా భర్తలు భార్యలకు లోబడాలి అని? ఎక్కడైనా ఉందా? హలో,
లేదన్నా. సో అది అండి, సింపుల్ అది. భర్తలు శిరస్సై భార్యలను ప్రేమించాలని, మరియు భార్యలు తమ భర్తలకు అన్ని విషయంలో లోబడాలని వారు ఆదేశించబడ్డారనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎఫెసీయుల రాసిన పత్రికలో మనం క్లియర్ గా చూస్తున్నాం. మరి విధేయత అంటే అర్థం ఏంటి? ఏది కాదో చూసాం. విధేయత అంటే నిన్ను క్రీస్తుకు ఎలాగైతే అప్పగించుకున్నావో అలాగే నీ భర్త యొక్క నాయకత్వానికి అప్పగించుకొని లోబడమే నిజమైనటువంటి విధేయత. నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని విషయాల్లో నీకు ఇబ్బంది కల్పించినా కూడా ఫైనల్ డిసిజన్ మేకింగ్ అనేది నీ భర్త తీసుకుంటే దానికి లోబడాలి అంతే. మీకు తెలుసా అండి, ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అంటే ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అవునా? కొన్నిసార్లు ప్రతి నిర్ణయం పర్ఫెక్ట్ గా ఉండదు, ఉంటుందా? హలో హలో ఏ నిర్ణయం పర్ఫెక్ట్ గా ఉండదండి. ఆ క్షణంలో ఏది మంచిది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ క్షణంలో ఆ నిర్ణయానికి లోబడాల్సిందే, అంతేనా? ఏమంటారు? హలో సో భార్యలు కూడా అలాంటి స్థితిలోనే భర్తలకు విధేయత చూపించాలి. చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ఎన్నిసార్లు వలె అంటే అర్థం ఏంది? అలాగే అని అర్థం, లేదా అదే స్థాయిలో అని అర్థం. గమనిక, భర్తకు లోబడి ఉండడం అంటే ప్రభువునకు లోబడి ఉండటం అని అర్థం. నువ్వు భర్తకు లోబడుతున్నావు అంటే అర్థం ఏంటండి? స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడుతున్నావు అని అర్థం. ఒక స్త్రీకి ఇది అర్థం కావాలి. నేను నా భర్తకు కాదు లోబడుతుంది, నేను ప్రభుకే లోబడుతున్నా అన్న విషయం ఒక స్త్రీకి అర్థం కావాలి. ఈవెన్ మీరు ఎఫెసీయుల రాసిన పత్రికలు, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కానీ ఒక దాసుడు అంటే తన యజమానికి లోబడుతున్నాడు అంటే యజమానికి కాదంట, వాస్తవానికి దేవునికి లోబడినట్టంట. ఈ లింకు మీరు మర్చిపోకూడదు. ప్రపంచంలో క్రైస్తవ్యానికి అర్థం కాని విషయం ఇదే. నేను ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ విషయం వచ్చినప్పుడు కూడా రోమపత్రిక 13వ అధ్యాయంలో నువ్వు అధికారానికి అంటే అధికారులు లోబడితే ప్రభువునకు లోబడినట్టంట, అధికారాన్ని ఎదిరిస్తే ప్రభువును ధిక్కరించినట్టు అని బైబిల్ సెలవిస్తుంది. అరే ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాం మనం? నేను అధికారానికి లోబడట్లేదంటే ఎవరిని ధిక్కరిస్తున్నాను? నేను ప్రభువుని ధిక్కరిస్తున్నాను, అర్థం కాదా? నన్ను ట్రిక్కి కొట్టొద్దు అని చెప్పినా కూడా నేను కొడుతున్నా అంటే ఎవరిని నేను ధిక్కరిస్తున్నాను? స్వయంగా ప్రభు అయిన దేవుణ్ణి, అంటే దేవుడిని నేను ధిక్కరిస్తున్నానని. అధికారులకు ఎందుకు లోబడి ఉండమంటున్నాడు? అధికారాన్ని ఎదిరించి వాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడంట. మరి భర్తకు లోబడమని భార్యకు చెప్పినప్పుడు ఒక భార్య భర్తకు లోబడితే ఎవరిని ఎదిరించినట్టండి? ప్రభుని ఎదిరించినట్ట కాదా చెప్పండి? ఎదిరించినట్టు. సో అలా ఎదిరించేసి మళ్ళీ ప్రార్థన అనగానే ముసుగేసుకొని ప్రార్థన చేసినంత మాత్రాన విధేయత అయిపోతుందా? కాలేదు ఎప్పుడు కూడా. సో అందుకే పైకి భక్తిని మనం ప్రదర్శించవచ్చు కానీ లోపల దేవునికి విధేయత చూపించినంత వరకు మన పై భక్తి ఎప్పుడు కూడా ప్రయోజనం లేకుండా ఉంటుంది. సో నీవు నీ భర్తకు లోబడకపోయినట్లయితే ప్రభువునకు లోబడడం లేదని అర్థం. సింపుల్ గా నీ భర్తకు లోబడటంలో కొదవ ఉన్నట్లయితే నువ్వు క్రీస్తుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే అవుతుంది. సో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా దేవుని ఎదిరించినట్టు అవుతుందండి. విధేయత అంటే నీ భర్త సంపూర్ణ దైవజనునిగా పనిచేయటకు సహకరించడం మరియు సహాయం చేయడం. నీ భర్త ఒక పరిపూర్ణమైనటువంటి పురుషునిగా, ఒక మంచి ఆత్మీయ నాయకునిగా కూడా నీ కుటుంబానికి అండగా నిలబడే స్థాయిలో అతను ఎదగడానికి నువ్వు కోఆపరేట్ చేయాలి. అంత విధేయత ఉండాలి ఒక భార్యకి. అసలు మొదటి పేతురు 3వ అధ్యాయం చాలా సాలిడ్ గా ఉంటుంది, చాలా అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. పురుషుల కంటే ఒకవేళ పురుషులు వాక్యానికి అవిధేయులైతేనంట స్త్రీలు తమ ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే వాక్యాన్ని తమ నడవడి ద్వారా వాక్యాన్ని రాబట్టబడవచ్చు. అంటే స్త్రీ ఎలా చూపించాలి వాక్యము? లోబడి, అంటే ప్రవర్తనలో నడవడిలో పర్ఫెక్ట్ గా చూపించమంటున్నాడు అక్కడ. నోటితో కాదు, వర్బల్ గా కాదు, నోటి ద్వారా పలికి కాదు, తన నడవడి తన ప్రవర్తన ద్వారానే భర్తల నడవడిని రాబట్టబడొచ్చినట్టు అంత శక్తివంతుడు స్త్రీలను అలా ఉండమని చెప్తున్నాడు పేతురు అయితే. సో
సో నీ భర్తకు ఎలా సహకరించాలి, మరి సహాయం చేయాలనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఒక స్త్రీ భర్తకు ఎలా సహాయం చేయాలి? నెంబర్ 1, నీ భర్త కొరకు స్థిరంగా ప్రార్థించు. నెంబర్ 1 ఏంటి అంటే నీ భర్త యొక్క ఆధ్యాత్మిక జీవితము, నాయకత్వము అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి కొడుకుగా, సంఘంలో ఒక మంచి సహోదరునిగా, ఒకవేళ నాయకుడైతే నాయకునిగా ఎదగాలను ప్రార్థించాలండి. అది నీ బాధ్యత నెంబర్ 1. రెండోది, నీ భర్త యొక్క బలహీనతలో మరి క్లిష్ట సమయంలో ప్రోత్సహించు. ఒకవేళ నీ భర్త ఎక్కడైనా బలహీన పడిపోయింది అనుకో, క్లిష్టమైన ఆర్థికంగానో, మానసికంగానో, స్పిరిచువల్ గానో ఎక్కడైనా స్ట్రగుల్ అవుతున్నాడు అంటే తను ఎదగడానికి నువ్వు ప్రోత్సహించాలి. అంతేగాని యోగు భార్యలాగా నువ్వు దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు బ్రతుకుతున్నావు, ఇది అవసరమా నీకు, నీ మొన్ననే చెప్పాను కదా, ఆ రోజు ఆ పని చేయొద్దని చెప్పిన కదా, మంచిగా అయింది, ఇలా మాట్లాడొద్దండి. ప్రోత్సహించాలి, వాళ్ళు ఎదగడానికి, నిలదొక్కుకోవడానికి ప్రోత్సహించాలి. మూడోది, నీ భర్త యొక్క గుణలక్షణాలను, శ్రమను మరి వ్యక్తిత్వాన్ని అభినందించడం నేర్చుకో. అప్పుడే నీ పిల్లలు కూడా నీ భర్తను అభినందించగలుగుతారు, నీ భర్తను రెస్పెక్ట్ చేయగలుగుతారు. ఈరోజు చాలా మంది కుటుంబాల సమస్య ఏంటి తెలుసా? భార్య భర్తకు గౌరవించకపోతే పిల్లలు కూడా తండ్రిని లెక్క చేయరండి. అలాంటి స్థితి నేను చాలా కుటుంబాల్లో చూస్తున్నాను. పిల్లలు తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంకా భార్య రెస్పెక్ట్ ఇవ్వకపోతే భార్య భర్త పట్ల ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావం పడుతుంది. సో కాబట్టి అతని యొక్క గుణ లక్షణాలను, అతని కుటుంబం కోసం పడుతున్న ప్రయాసను, శ్రమను, వ్యక్తిత్వాన్ని, ఆయన క్యారెక్టర్ను అభినందించడం నేర్చుకోండి. ఆయన మంచి పని చేసిన ప్రతిసారి అభినందించడం నేర్చుకోండి. నీ భర్తను గౌరవించమని మరి మర్యాద చేయమని నీ పిల్లలకు బోధించు. నీ భర్తతో ఎలా ప్రవర్తించాలో నీ పిల్లలకు నువ్వు నేర్పించు. 5, నీ భర్త యొక్క లైంగిక కోరికలను సంతృప్తి పరచాలండి. ఎలా సహకరిస్తావు? ఖచ్చితంగా ఒకరి కోరికలు ఒకటి తీర్చుకోమని బైబిలే సెలవిస్తుంది. 1 కొరింథీ 7వ అధ్యాయంలో క్లియర్ గా చూస్తాం. భర్త భార్యకును, అలాగే భార్య భర్తకును వారి ధర్మములు నిర్వర్తించవలెను. సో ఇది అనదర్ టాపిక్. నేను ఫ్యామిలీలో దీని గురించి ఎక్కువగా మీతో మాట్లాడతాను. అప్పుడు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేయను కావాలి క్లాస్లో. 6, నీ భర్త యొక్క నిర్ణయాలలో సహకరించు. అతని కుటుంబ క్షేమం కోసం, సంఘం యొక్క మంచి కోసం, మీ వ్యక్తిగత జీవితాల కోసం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నువ్వు గౌరవించాలి, సహకరించాలి. 7, నీ భర్త కుటుంబంతో గడిపినట్లు నీ ఇంటిని ఉన్నతమైన ప్రదేశంగా తీర్చిదిద్దు. నీ భర్త ఎక్కడున్నా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలన్నట్టు ఉండాలని ఇల్లు. ఎంత లేట్ అయితే బాగుండు అన్నట్టుగా ఉండకూడదు. రాగానే సాధించడము, శోధించడము ఇవన్నీ చేసినాం అనుకో, ఏ భర్త కూడా ఇంటికి రాడండి. ఇంటికి ఎలా రావాలా? ఇల్లు ఒక స్వర్గం లాగా ఉండాలండి. ఇల్లు అనేది ఒక పరలోకం లాగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అన్నట్టు ఉండాలి. ఎవరింటికైనా కానీ ఎలా ఉండాలంటే, ఒక ఇల్లు ఎలా ఉండాలంటే, అబ్బా వీళ్ళ ఇంటికి వెళ్తే బాగుండు, ఒక 10 నిమిషాలు అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటది అబ్బా అనిపించాలి మన ఇల్లు. మన ఇల్లును మనం స్వర్గం, మన ఇల్లును మనం పరలోకంగా మార్చుకోకపోయినట్లయితే ఎవరు వస్తారు చెప్పండి మన ఇంటికి? నీ భర్తకి రావడానికి ఇష్టం లేదంటే ఇంకెవరు వస్తారు? అందుకంటే ఇల్లు ఒక ఎప్పుడు కూడా ఉన్నతమైన ప్రదేశంగా ఉండాలండి. మీ ఇల్లు ఎలా ఉండాలంటే ఒక స్వర్గధామం లాగా ఉండాలి, ఒక అద్భుతమైన పరలోక రాగం. అంటే ఏముండాలి? పరలోకం అంటే ఆ సమాధానం, సంతృప్తి, సంతోషం ఎప్పుడు ఉండాలి. ఏమున్నా లేకపోయినా సమాధానం ఉండాలి, సంతృప్తి ఉండాలి, సంతోషం ఉండాలి. ఈ 3 ఉంటే అదే అద్భుతమైనటువంటి పరలోకం అవుతుంది. విధేయత అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్ప, నచ్చకపోయినా అన్ని సందర్భాలలో చూపించాలండి. ఒక స్త్రీ విధేయత ఎప్పుడంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్ప, నచ్చకపోయినా అన్ని సందర్భాలలో చూపించాలి. ఇక్కడ నచ్చితేనే చూపిస్తాను, నేను నచ్చకపోతే విధేయత చూపించను అనే కండిషన్ మీద విధేయత చెప్పవలేదు. బైబిల్ అలా చెప్పలేదు. నీ భర్త మంచిగా ఉంటేనే నువ్వు విధేయత చూపించని చెప్పలే. ఒక పనుని కూడా యజమానుడు మంచిగా ఉంటేనే విధేయత చూపించాలని, యజమానుడు సరిగా లేకపోతే నువ్వు విధేయత చూపించకూడదని బైబిల్ చెప్పట్లేదు. ఏమని తెలుసా? మంచివారు కాక మాత్రం ముష్కరులైనటువంటి మీ యజమానులకు కూడా లోబడి ఉండమనే బైబిల్ సెలవిస్తుంది. అంటే చూడండి, బైబిల్ ఎలాంటిది అని అంటే అది నీకు సంబంధించింది. ఎదుటి వ్యక్తిని బట్టి నిన్ను ప్రవర్తించమని చెప్పట్లేదు. దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేసుకోవాలని మాత్రమే చెప్తుంది. పక్కోని బట్టి నువ్వు ప్రవర్తించమని బైబిల్ చెప్పట్లేదు. పక్కోడు ఎలాంటోడైనా
నీ బాస్ గాని, నీ భర్త గాని, నీ పక్క వాళ్ళు గాని, ఎవ్వరు ఎలాంటి వారైనా, వాళ్ళ శత్రువులైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం, వాళ్ళతో నువ్వు ప్రవర్తించే తీరు గురించి మాట్లాడుతుంది. సో అది అండి. సో నేను ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అనే మాట వినియోగించడానికి గల కారణం ఏంటి అంటే, మెయిన్ ఒకవేళ నీ భర్త నీ రక్షణను తృణీకరించి నువ్వు రక్షించబడాన్ని డినై చేసింది అనుకోండి, అప్పుడు నీ భర్తకు లోబడాల్సిన అవసరం. ఇప్పుడు నీ భర్త నువ్వు దేవుని వదిలేస్తేనే, యేసుక్రీస్తుని వదిలేస్తేనే నీతో కాపురం చేస్తాను అనుకో, అక్కడ నువ్వు రాజీ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎస్పెషల్ గా అలాంటి విషయాల గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నువ్వు దేవుణ్ణి వదిలేస్తేనే, యేసుక్రీస్తుని వదిలేస్తేనే నీతో కాపురం చేస్తాను నీ భర్త అన్నాడు అంటే, అలా అక్కడ నువ్వు నీ భర్తకు లోబడాల్సిన అవసరం లేదు. అలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. చూడండి, ఎఫెసీ 5:4 ఏమన్నా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ స్వపురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయం అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అన్ని విషయాలలో భర్తలకు లోబడాలి. ప్రతి విషయంలో అంటే అర్థం ఏమిటి? నచ్చినా నచ్చకపోయినా లోబడాలని అర్థం. వాళ్ళు చెప్పింది వినాలి అని అర్థం. లోబడే ఆత్మ ఉంటే అన్ని విషయాలు లోబడుతుందంట. అది కష్టమైనా, నచ్చినా నచ్చకపోయినా లోబడాలనే స్వభావం ఉంటే అది లోబడుతుంది. అంటే ఇక్కడ స్వభావానికి సంబంధించింది. అందుకే నేను ముందే చెప్పాను, ఇది క్యారెక్టర్ సంబంధించింది. లోబడడం అనేది ఒక క్యారెక్టర్. ఎదుటి వ్యక్తిని బట్టి నువ్వు లోబడుతున్నా అంటే నీ క్యారెక్టర్ సరిగా లేదు అని అర్థం. ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎవడన్నా వచ్చి, అన్న నా ముందు ఏం లేనంత వరకు నేను మంచిగానే ఉంటాను, కానీ నా కళ్ళ ముందు ఏదైనా పెడితే నేను దొంగతనం చేస్తానంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి. హలో, ఇప్పుడు జడ్జి అడుగుతున్నాడు, అరే నువ్వు ఇంకోసారి దొంగతనం చేయంటే నేను వదిలేస్తానంటే, దొంగ ఏమన్నాడు అంటే అయ్యగారు నేను నా కళ్ళ ముందు ఫ్రీగా కనిపించినంత వరకు నేను ఏది ముట్టుకొని ఏదైనా కనిపిస్తే మాత్రం తీసేసుకుంటా అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? ఇప్పుడు హలో, దొంగతనం చేయనే చేస్తాడు. ఉద్దేశం ఉంది అంటే స్వభావం. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఎక్కడ ఉంది? మన స్వభావంలో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఎదుటి వ్యక్తిని బట్టి మాత్రమే నేను మారుతా అంటే నీ స్వభావంలో ప్రాబ్లం ఉంది అక్కడ. అర్థమవుతుందా మీకు? అందుకే ఎదుటి వ్యక్తి ఎలా అంటాడైనా నా క్యారెక్టర్ నేను మార్చుకోను, నా స్వభావం ఇంతే, నా స్వభావం నేను కాపాడుకుంటాను అనేది క్యారెక్టర్. ఎదుటి వ్యక్తిని బట్టి నువ్వు మారుతున్నావు అంటే అది నీ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్. అది అంటే నీ క్యారెక్టర్ చెడిపోయిందని అర్థం. అక్కడ నీ క్యారెక్టర్ సరైనది కాదు అని అర్థం. కిరణ్, సినిమాల గురించి షికార్ల గురించి కాదు, సినిమాకు రమ్మనం అనేది అది ఇష్టాయిష్టాలు, కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అది అక్కడ బలవంత పెట్టడం సరైనది కాదు. భర్త సినిమాకు రమ్మంటే భార్య లోబడాలి అని అంటే నీకంతా అలాగా అనుకుంటే వెళ్ళాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి. మంచి ప్రేమించే భర్త అయితే భార్యకి ఇష్టం లేకుండా నాతో సినిమాకి వస్తేనే అదన్నట్టు అనేది ఏ భర్త కూడా ప్రవర్తించాడు. అంటే అక్కడ భర్త క్యారెక్టర్ కూడా అక్కడ ఇంపార్టెంట్. సో భర్తకు తెలియని విషయాలు భార్యలు బోధించకూడదా? ఒక ప్రశ్న వచ్చింది. భర్తకు తెలియని విషయాలు ఉన్నాయి, భార్యకు అవి తెలుసు, ఇప్పుడు బోధించవచ్చా బోధించకూడదా? ఏం చెప్తారు? తెలియని విషయాలని చెప్పొచ్చు, కానీ దాన్ని బోధించడం అనే వర్డ్ ని కొంచెం మార్చుకోవచ్చు. ఓకే, భార్యకు తెలిసిన విషయాలు అధికారంతో కాకుండా వినయంతో పంచుకోవాలి, లేదా నేర్చుకోవడానికి పరిపక్వత కలిగిన వ్యక్తి వద్దకు దారి చూపాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ భార్యకు భర్త కంటే ఎక్కువ విషయాలు తెలిసినానుకో అధికారంతో కాకుండా వినయంతో పంచుకోవాలి. ఇక లేఖనం ఇలా చెప్తుంది కదండి అనేది. ఒక భార్య భర్తకు పర్సనల్ గా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, మూడో వ్యక్తి లేనప్పుడు పర్సనల్ గా పంచుకోవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. రెండోది, సరైనటువంటి నాయకుని దగ్గరికి, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే
మీరు చాలా నేర్చుకోగలుగుతారండి అని ఒక గైడ్ లైన్స్, అంటే ఆ పరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి దారి చూపించవచ్చు, సరైనటువంటి నాయకుని దగ్గరికి దారి చూపించవచ్చు. ఇది తప్పు కాదు, ఇవి రెండు ఇలా చేయొచ్చు. అంతేగాని అధికారంతో బోధించడానికి లేదు, అధికారంతో చెప్పడానికి లేదు. పంచుకోవడం వేరు, అధికారికంగా ప్రకటించడం అంటే అధికారికంగా డిక్లరేషన్ చేయడం వేరే అండి. సింపుల్ లాజిక్ అంతే, సింపుల్ విషయం ఇది. పంచుకోవడం అనేది ఏ భార్య అయినా భర్తతో అన్ని విషయాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది పంచుకునే విధానం. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, మన సామెతల గ్రంథం 15లో కానీ 13వ అధ్యాయం వస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంటే నువ్వు చెప్పే విధానం మీద అది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నేను హెస్తేర్కి మనం ఖచ్చితంగా సలాం చేయాలి. ఎందుకంటే హెస్తేర్ యొక్క భర్త రాజు ఎట్లా ఉంటాడో మీ అందరూ తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎస్తేర్ వెళ్ళకూడని సమయంలో వెళ్తుంది. అంటే ఆమె ప్రవర్తన నిజంగా అసలు ఆమె అట్రాక్ట్ అవ్వడానికి గల కారణమే అది, ఆమె సింపుల్ సిటీ. అంటే అక్కడ ఎన్నో రాజ్యంలో ఎన్నో వైవిధ్యమైనటువంటి అలంకరణకు సంబంధించిన అనేకమైన అంశాలు ఉన్నప్పుడు కూడా ఎస్తేర్ వాటన్నిటిలో ఏది కూడా వినియోగించుకోలేదు. అంటే ఎస్తేర్ క్లియర్ గా తెలుసు, అందము అనేది అది వ్యర్థం, అది మోసకరం. అంటే సౌందర్యానికి ఆమె ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎక్స్టర్నల్ బ్యూటీకి ఆమె ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆమె ఇంటర్నల్ బ్యూటీకి ఆ రాజు పడిపోయాడని మనందరూ తెలుసు, నిజంగా కదా. అంటే ఆమె సింపుల్ సిటీకి ఆయన పడిపోయాడు. అందుకే ఒక సమయంలో వెళ్ళకూడని చోటు కూడా వెళితే కూడా ఎదురుగా వెళ్ళి ఏం కావాలని అడుగుతాడు. అంటే చూడండి, అక్కడ నిజంగా వేరే స్త్రీ వచ్చిందంటే తలదీపించేవాడు ఆయన. అది మన దగ్గర ఉంటది, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాం, ఎంత మృదువుగా మాట్లాడుతున్నాం. చూడండి, తిమోతిలో చెప్పినట్టు ఆ క్వైట్నెస్, జెంటిల్నెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతమైనవి. అది ఉండాలి, అది స్త్రీ అంటేనే అది. ఆ క్వైట్నెస్, జెంటిల్నెస్, ఆ సింపుల్ సిటీ చూస్తేనే ఫిదా అయిపోతారు మనుషులు. అలా ఉండాల. సో అలా ఉండి మంచి అలాంటి భార్య ఉన్నది అంటే ఎలాంటిడైనా మారుతాడు, నేర్చుకుంటాడు. దానిలో పెద్ద కష్టమైన పని కాదని నేను అనుకుంటున్నాను. ఒక స్త్రీ వ్యక్తిగత ఆశలు మరి అభిప్రాయాలు కలిగి ఉండకూడదు అంటే తప్పు అండి. తప్పకుండా కలిగి ఉండవచ్చు. తన ఆశలను మరియు అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా మరి భర్తను ఒప్పించే విధంగా చెప్పవచ్చు. ఒప్పించే విధంగా అంటే అలిగి అన్నం తినడం మానేసో, లేకపోతే ఇంకేదో చేసేసో, మాట్లాడడం మానేసో, అలా కాదు. అంటే కొంతమంది సాధించుకుంటారు అలాగా, అలిగి సాధించుకోవడము, అన్నం తినడం మానే సాధించుకోవడము, కొన్ని పనులలో యాక్టివ్ గా ఉండకుండా పనులకు ఏమంటారు అంతరాయం కలిగించి సాధించుకోవడం, అలా కాదండి. ఒప్పించడం అంటే నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రేమతో ఒప్పించుకోవడం, ప్రేమతో జయించడం గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ తన భర్తతో విభేదించకూడదా? తప్పకుండా. తన అనాంగీకారాలను వ్యక్తపరిచినప్పటికీ ఇంకా తన భర్తకి లోబడి ఉండాలి అండి. ఇప్పుడు నేను కూడా చాలా సార్లు మేము నాయకత్వంలో ఒకరికొకరు కొన్ని విషయాలు ఏకీభవించకపోవచ్చు, అయినా కూడా ఫైనల్ గా మళ్ళీ అధికారానికి లోబడతాం. అంటే ఫైనల్ డిసిజన్ అందరం లోబడాల్సిందే. విభేదించడం వేరు, నాకు నచ్చకపోవడం వేరు, అయినప్పటికీ తలదించుకోవడం వేరు. నాకు నచ్చని విషయాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు నాయకత్వంలో నాకంటే పై వాళ్ళు ఎవరన్నా అనుకో, నాకు నచ్చకపోయినా నేను విధేయత చూపించాలి. కానీ విధేయత అంటే నాకు నచ్చితే విధేయత చూపించడం కాదు, కొన్ని విషయాలు నచ్చవు, నేను కొన్నిటితో ఏకీభవించాను, అయినప్పటికీ కూడా ఇప్పుడు టీం క్షేమం కోసం ఎవరైనా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. అవి పర్ఫెక్ట్ అని కాదు, పర్ఫెక్ట్ కాకపోయినా నేను గౌరవిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు అది గౌరవించాలని. అందరూ ఒక ఏకదాటిపైకి అందరూ ఎక్కువ మంది మద్దతు పలికి ఇలాగే చేద్దామని అన్నారు అనుకోండి, ఇప్పుడు మన క్లాసెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నేను అంగీకరిస్తాను. నాకు తెలుసు అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసినప్పటికీ కూడా, అంటే మనకు తెలిసినంత మాత్రాన అబ్బా ఇక నేను ఏకీభవించని, నేను విభేదిస్తానంటే అది రైట్ కాదు. మనం ఎప్పటికి కలిసి ముందుకెళ్ళలేదు. ఒక టీం కొనసాగుతుంది కొన్ని సంవత్సరాల నుండి, అన్న నేను ప్రయాణం చేస్తున్నాం అంటే కారణం అదే. ఒకరు అన్న అడ్జస్ట్ అయ్యే దగ్గర అన్న అడ్జస్ట్ అవుతాడు, నేను అడ్జస్ట్ అయ్యే దగ్గర నేను అందుకే మేము ప్రయాణం చేయగలుగుతున్నాం. అడ్జస్ట్ కానప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. భార్య భర్తలు కూడా అంతే. యోగ్యం కాని విషయాలు చాలా ఉంటాయండి. అంటే అయినప్పటికీ కూడా భార్య భర్తకు లోబడుతూనే ఉండాలి. నాయకత్వంలో సమాన స్థాయి నాయకులు ఉన్నప్పుడు ఒకరికొకరు లోబడాల్సి వస్తుంది. గమనిక, కుటుంబాన్ని నడిపించడంలో నీ భర్తలో ఏమైనా తీవ్రమైన విషయాలు ఉంటే వాటికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి. ఒకవేళ భర్త పిల్లల ఫీజులు
ఇతర డబ్బులు తీసుకొని స్వార్థపూరితంగా వినియోగిస్తున్నట్లయితే పరిష్కారం కోసం ఆమె పెద్దలను ఆశ్రయించాలి. అయినప్పటికీ ఒక క్రైస్తవ భార్యగా తన భర్తకు లోబడవలన, అంటే నిజంగాను నువ్వు సంపాదన అంతా పిల్లలకు పెట్టకుండా, భార్యకు పెట్టకుండా, లేకపోతే ఫీజుల విషయంలో, రెంట్ విషయంలో నీ భర్త ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్టే ఖచ్చితంగా సంఘం ఎదుటకు ఆ విషయాన్ని తీసుకురావాలండి. 1-2 సార్లు నీ భర్తను నచ్చజెప్పుకొని బ్రతిమలాడుకొని అయినా వినకపోతే ఖచ్చితంగా సంఘంలో ఉండే ఒక 2-3 వ్యక్తుల చేత కూడా మీరు మందలింపజేయడం, ఆ తర్వాత వినకపోతే సంఘం ఎదుట తీసుకురావడం అది అవసరం. అలాంటి విషయంలో ఖచ్చితంగా నువ్వు అంత శ్రమ అనుభవిస్తున్నావు, అంత మానసిక క్షోభ, లేకపోతే ఆర్థికమైన ఒత్తిళ్లు, లేకపోతే శారీరక శ్రమలు ఒక స్త్రీ భర్త ద్వారా అనుభవిస్తున్నదంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని క్రమంగా సంఘం ఎదుటకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఫైనల్ గా మళ్ళీ కూడా ఎట్లా ఉంటది అంటే, ఆ పరిస్థితి ఎలా ఉంటది అంటే మళ్ళీ భర్తకే లోబడాలి. అంటే చివరికి భర్తకు లోబడం అంటే ఏంటిది? భర్తతో కలిసి ఉండటానికి ఇష్టపడే విధంగా ఉండాలి. 4వది విధేయత అంటే మాటలతో మరియు క్రియలలో భర్తను గౌరవించడం అని అర్థం అండి. ఎలా చూడండి, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదిరిపోయి ఉన్నాడలా ఆమెకు పిల్లలగుదురు. శారా ఎలా లోబడిందో ఇక్కడ చెప్తున్నాడండి. ఎలా లోబడిందంటే భర్తను యజమానుడని పిలుచుచు లోబడిందంట. ఈ కాలంలో మనం పేరు పెట్టి పిలవడం దాటిపోయింది, అరే ఒరే దగ్గర కూడా వెళ్ళిపోయింది, మనం ఏం మాట్లాడలేము. సో అందుకే నేను అది స్కిప్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు భయంకరమైనటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. అందుకని మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలంట. ఇది చాలా గంభీరమైనటువంటి మాట అండి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలంట. అది భార్య యొక్క బాధ్యత. తన భర్త ఎడల భయభక్తులు కలిగి ప్రవర్తించడం అనేది ఒక భార్యకు ఉన్నట్టున్న ప్రాముఖ్యమైన బాధ్యత. కానీ ఈ రోజు స్త్రీలలో ఎక్స్పెక్ట్ చేయడం చాలా అరుదు అండి. బైబిలే చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. హైలీ అంటే రేర్ అన్నట్టు, రేర్ పీస్ అంటే గుణవతి అయిన భార్యలు దొరకడం అనేది కంపల్సరీ కంప్లీట్ గా రేర్. అది తప్పుగా అనుకోవద్దు, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది అది. సో ఒకవేళ భర్త తప్పు చేస్తే ఎలా సరి చేస్తావు అనేది కూడా చిన్న మాటలు చూద్దాం. నీ పిల్లల్ని సరి చేయనట్టు సరి చేయకూడదు. అంటే పిల్లల్ని సరి చేయడం వేరు, భర్తను సరి చేయడం వేరు. పిల్లలు అంటే నీకంటే చిన్నవాళ్ళు కాబట్టి నువ్వు సరి చేసే విధానంలో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ భర్తను సరి చేయడం అనేది ఖచ్చితంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిని నువ్వు పాటించాలి. నీపై అధికారాన్ని ఎలా సంబోధిస్తావు అదే విధంగా చేయాలి. నీ బాస్ తప్పు చేసిననుకో నువ్వు ఎలా చెప్తావు? నీకంటే పై వాళ్ళు నువ్వు తప్పు చేసిరని నీకు తెలిస్తే నువ్వు ఎలా మర్యాద పూర్వకంగా, ఎలా వినయంగా, ఎలా క్రమంగా, ఎలా సిస్టమేటిక్ గా నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తావో నీ భర్తను కూడా అలాగే సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. 5వ పాయింట్, విధేయత అంటే నీ భర్త అవిధేయత స్థితిలో ఉన్నా కూడా గౌరవించాలి మరి లోబడాలండి. బైబిల్ సెలవిస్తుంది ఈ మాట నేను చెప్పండి. చూడండి ఏమన్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఏమన్నాడు, అందువలన వారిలో ఎవరైనా అంటే నీ పురుషులలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చునంట. అంటే భార్యలు భర్తలకు ఎలాంటి స్థాయిలో విధేయత చూపించాలో ఈ లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ భర్తలు వాక్యానికి అవిధేయులైనప్పటికీ కూడా భార్యల యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళలో మార్పు రావాలండి. అంత అద్భుతమైనటువంటి విధేయతలో ఉండాలి అని చూపిస్తుంది. నిజమే, భార్య ఒకవేళ అలా తలదించుకున్నట్లయితే ఏ పురుషుడైనా ఈజీగా మారిపోతాడండి. ఒక ఆమె, నేను ఒక విలేజ్ లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్తుంది, అన్నయ్య నా భర్త రోజు తాగొస్తారమ్మ, రోజు కొడతా ఉంటాడు, అందుకే నేను ఆయనతో సరిగా మాట్లాడను, సరిగా అందుకే కోపగించుకొని వచ్చేస్తాను, సంఘంలో ప్రార్థన చేస్తా ఉంటాను, ఎక్కువగా ఇటు వచ్చేస్తాను ఉంటానని చెప్పి అన్నది. మరి నువ్వు చేస్తుంది రైటేనా అమ్మ అని అడిగాను. మరి ఏం చేయమంటారు అండి, ఇక్కడే ఇక నేను అందుకే సంఘంలో, మరి అక్కడ గడపడం ద్వారా నీ భర్త ఏమైనా మారిపోయిందా అని అంటే, లేదండి ఇంకా తాగడం ఎక్కువ చేసిండు అని అన్నది. మరి ఇక దానివల్ల ప్రయోజనం ఏంటమ్మా అన్నాను. మరి ఏం చేయమంటారు అని అడిగింది. నేను ఒక మాట చెప్పాను, నీకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యమ్మా అని చెప్పాను. ఒక 2 సార్లు ట్రై చేయన్నాను. ఏంటండి అన్నది, నీ భర్త బాగా తాగొచ్చినప్పుడు ఆయనకి ఏదైతే వంటకం ఇష్టమో ఆ తాగిన దగ్గర ఇష్టమైనటువంటి ఆ మటన్ చికెన్ తీసుకొచ్చి ప్రేమగా ఆయన రాకముందే మంచిగా వండి పెట్టు, ఆ ప్రేమగా దగ్గర తీసుకుని ఏమండి ఈ రోజు మీకు చేసి పెట్టినా అని చెప్పేసి 2-3 సార్లు అలా చెయ్యి అని చెప్పిన. ఆమె నవ్వింది. ఎందుకమ్మా నవ్వుతున్నాడు, ఎప్పుడు అలా చేస్తే ఎవరైనా మారుతారా? ఖచ్చితంగా మారుతారమ్మా, అలా చేసి చూపించు, ఒక్కసారి నువ్వు ఆ ప్రేమను వ్యక్తపరచు,
తన లోపల తానే చేంజ్ అవుతుంది ఎప్పుడు కూడా. ఆ చేంజ్ అవ్వడానికి మనం అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ప్రపంచంలో ఎవడు మారడు అని చెప్పారు. మనిషి ఎందుకు మారడు అంటే మనం కావలసినంత ప్రేమను కుమ్మరించినప్పుడు, కావలసినంత ప్రేమను చూపించినప్పుడు మారకుండా ఎవడు ఉండలేడండి. ఒకరోజు ఒక ఫ్యామిలీ ఉండే, ఇద్దరు కపుల్, ఒకరంటే ఒకరు పడకపోయేది. ఈ భార్య ఫుల్ డిసిప్లిన్ ఎక్కువ అన్నట్టు, క్రమశిక్షణ. భర్తకు క్రమశిక్షణ లేదు. ఇద్దరు ఎప్పుడు గొడవలే. ఇక ఈయన ఇష్టానుసారంగా పైకి రావడం, ఈమె తూడ్చుకుంటూ ఇక సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇంట్లో పంచడం, ఎప్పుడు ఇదేనంట. ఈ గొడవలు చిన్న ముదిరి పెద్దగా అయిపోతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ భార్య ఒక నాలాంటి పాస్టర్ సంప్రదించిందంట. ఒక రోజు సంప్రదిస్తే పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా ఈ రోజు ఒక్క రోజు నువ్వు 2 రోజులు నీ భర్త పట్ల విధేయత చూపించాను, ఎలా ప్రవర్తించిన లోబడు అన్నాడంట. ఈ మాటనే చెప్పాడంట. ఎలా ఉన్న వాక్యానికి విధేయత చూపించి లోబడు అన్నాడంట. ఆమె ప్రార్థన చేసుకొని మానసికంగా అన్ని రకాలుగా సిద్ధపడిందంట. ఎప్పటిలాగానే భర్త అలా హడావిడి అంటే భర్త వస్తున్నాడు, ఏదో వస్తువు తగలమంటే ఆయన తొందరలో ఏం చేసినా ఏదో ఒకటి ప్రాబ్లం అవడం జరుగుతూ ఉంటది ఆయన వీక్నెస్ ని బట్టి. అనుకున్నాడు అమ్మాయి అట్లా పైకి మెట్లెక్కుతుంటే చెయ్యికి గోడకున్నటువంటి ఆ ప్రేమ్కు తగిలి ప్రేమ్ కింద పడి అద్దం పగిలిపోయిందంట. ఇక అనుకున్నాడంట, అయిపోయింది ఈరోజు నా పని, ఇక నా భార్య తిట్టదండకం స్టార్ట్ చేస్తుంది, ఇంకా నా పని ఫినిష్ అనుకొని లోపలికి ఇలా లోపల అనుకుంటూ వెళ్తున్నాడంట. భార్య ఎదురుగా వచ్చిందంట. ఆ ఫోటో తీసుకొని ప్రేమ్ తీసి గ్లాస్ ముక్కలన్నీ వేరి ప్రేమగా ఏం ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్ గా క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిందంట. ఈ అకస్మాత్ పరిణామానికి ఆయన ఆశ్చర్యపడండి. తిడుతుంది అనుకున్న భార్య సర్దుకొని ఏం మాట్లాడకుండా మాట్లాడకుండా అలా వెళ్ళిపోయి కాఫీ టీ తీసుకొచ్చేసరికి నా షాక్ అయిపోయాడు. సరే ఒక్క రోజు అని కాదు, 2 రోజులు 3 రోజుల నుంచి అలాగే జరుగుతుంది ఇంట్లో. మెల్లిగా ఆయన లోపల కూడా మార్పు రావడం స్టార్ట్ అయింది. ఆయన కూడా జాగ్రత్తగా తనకు నొప్పి కలిగించకుండా, తనకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించడం మార్పు స్టార్ట్ అయిందండి. సింపుల్ అండి, అంతే. ఈ చిన్న మాత్రం దానికి ఇవన్నీ అవసరం అండి. ఈ రోజు మనకి ఒక్క రోజు నువ్వు భర్తకు లోబడి ఒక 2 రోజులు కరెక్ట్ చేసి చాలు, జీవితం ప్రపంచంలో నీ ఇల్లు పరలోకం అయిపోతుంది ఇమ్మీడియట్ గా. చాలా మంది ఎందుకో ఈ పరలోకాన్ని ఇంట్లో తెచ్చుకోరు, ఎందుకో ఇస్తున్నారు. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. నా ఇల్లు అయితే ఎప్పుడు పరలోకం లాగా ఉంచుకోవడం నాకు ఇష్టం. ఎవరు వచ్చినా పరలోకం ఫీల్ కావాలి అంతే. ఇక్కడికి వస్తే సింపుల్ అండ్ అంతే. భార్యలు ఏం చేయాలంటే అలా ప్రవర్తన ద్వారా వాక్యాన్ని చూపించాలి దర్శక, అంతే. చచ్చిపోతారు ఎవడైనా కానీ. చూడు ఇంకేమంటే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకుంటాను, వస్త్రములు ధరించుకుంటాను, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. ఏం అలంకారం ఉండాలంట? సాధువైనట్టు మృదువైనట్టు నన్న గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉంచవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందండి. మీ సాధు స్వభావాన్ని, మృదు స్వభావాన్ని మీరు ప్రదర్శించినట్టు ప్రపంచంలో ఎంత కఠినాత్ముడైన భర్త అయినా నీకు ఫిదా అయిపోతాడండి. సింపుల్ అండి, అంతే. సాధు స్వభావానికి, మృదు స్వభావానికి లోబడిన వాడు మనిషే కాదు అసలు చెప్పాలంటే. ఇక వాడు పశువై ఉండాలండి. నీ భర్తగా మారలేదు అంటే ఇక వాడు భయంకరమైన పశువై ఉండాలి, అంతే. ఇక నేను అనుకోవట్లేదు అంటే అలాంటి పశువులు లాంటి భర్తలు మీకున్నారని, ఎవరికి అనుకోవట్లేదు. సాధువుగా మృదుగా ప్రవర్తిస్తే చాలండి, ఎంత అద్భుతం అయిపోతుంది చూడండి. ఊహించని అద్భుతాలు నీ ఇంట్లో జరుగుతాయి. అందుకే కదా పదే పదే ఇలా ఉండాలి, అలా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు? నువ్వు హ్యాపీగా నీ ఫ్యామిలీలో సంతోషం. అటవలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట్టు చేత తమ్మును తాము అలంకరించుకోరంట. అలంకరణ అంటే ఏదో మేకప్లు వేసుకోవడం, ఫేషియల్ చేసుకోవడం, వారానికి ఒకసారి, నెలకోసారి వేలు ఖర్చు పెట్టి భర్తలను శోధించి వేధించి డబ్బులు లేవన్నా కూడా అక్కడ పెట్టుకుంటే అది అలంకరణ కాదు. ఒక్కసారి నువ్వు సాధు స్వభావం, మృదు స్వభావంతో బ్రతకు లోబడిన వానికి అది నిజమైన అలంకారం. ఇప్పుడు కుటుంబాలను చూస్తున్నా ఎందుకు సరిగా లేరు అంటే ఇదే, ఈ అలంకరణ లేదు. బయట అలంకరించుకోమంటే సూపర్ గా అలంకరించుకుంటారు. ఈ రోజు ఎలాంటి కాలంలో ఉన్నా కూడా మనకు తెలుసు.
అంటే మనం ఏ అలంకారానికి ప్రాధాన్యత ఇస్తున్నాం? భర్తకు లోబడడం కంటే మించిన అలంకరణ లేదని బైబిల్ తెలుస్తుంది. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటి అలంకారం అంట భార్య లోబడడం అనేది. ఇంకా చూడండి, మొదటి పేతురు పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండమని చెప్తున్నప్పుడు మరి సొంత భర్తకి ఎలా లోబడి ఆలోచించండి. చూడండి, అలాంటి వాళ్ళకి ఒక అద్భుతం, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించి మనసాక్షి కలిగి దుఃఖం సహించినట్టు అది హితం అవుతుందంటే దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. దేవుడు నీ బాధలు చూస్తాడండి. అందుకే తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడం మీకు ఏం కనం? మేలు చేసి బాధను అనుభవించడం మీరు సహించడం అది దేవునికి హితం అవుతుంది. సో ఇందుకోసం మనం పిలువబడ్డాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, అంటే ఇక్కడ ఒక దాసుడు యజమాని దగ్గర ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. మరి దాసుడు యజమాని దగ్గర అలా ప్రవర్తించినప్పుడు భార్య భర్త దగ్గర ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోవచ్చు కదా ఇంతకుముందు లేఖనాలను బట్టి. సో భార్య తన భర్తను సాధు స్వభావం చేత మరియు మృదు స్వభావం చేత విధేయత మరియు సమర్పణ చేత ప్రభావితం చేయాలి, కానీ ఒత్తిడి చేస్తూ సనుగుతూ గొనుగుతూ మరి అరుస్తూ కాదు. సింపుల్ అండి. స్వభావం ఉంటే ఎవరైనా ఫిదా అయిపోతారు. అంతేగాని సనుక్కోవడము, గొనుక్కోవడము, ఒత్తిడి చేయడము, అరవడము, కేకలేయడము, అలగడము, తినడం మానే ఇవన్నీ చేస్తే ఏ భర్త కూడా ప్రపంచంలో సంతోషంగా ఉండలేడు. అందుకే స్వభావం మంచిగా ఉన్న చోట ఎవరైనా ఉండగలుగుతారు. ఇప్పుడు ఈ స్వభావం ఉన్నటువంటి ఎంత అందమైన అమ్మాయి అయినా ఏం చేస్తారు చెప్పండి? అందాన్ని బట్టి ఈ ప్రపంచంలో ఎవడు ఫిదాగా లేడని నాకు తెలిసి. అయితే అందం అనేది ఒక స్థాయి వరకే, అంటే ఒక టైంలో బాహ్యంగా అంటే అట్రాక్ట్ కావచ్చు, కానీ అందంతో కాపురం చేసేవాడిని నేను ఎక్కడ చూడలేదు. అందం అట్రాక్ట్ మాత్రమే చేస్తుంది, గుణము కలిసి జీవించేలా చేస్తుంది. గుర్తుంచుకోండి, విధేయత అనేది నీ భర్త ఏమై ఉన్నాడనే దాని మీద ఆధారపడి లేదు. విధేయత అనేది దేవుని యొక్క ఆజ్ఞపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. నీ భర్తను బట్టి నువ్వు విధేయత చూపించకు, దేవుడు చెప్పాడని విధేయత చూపించి సరిపోతుంది అంతే. నేను కూడా ఇప్పుడు ఎవరైనా కూడా దేవుని బట్టే ప్రేమ చూపించినా, ఓర్చుకున్నా, సహించినా అంత దేవుని బట్టే, వేరే కారణం ఏం లేదు అక్కడ. గమనిక, వాక్యానుసారమైన విధేయత అంటే భర్త నుండి ప్రేమను డిమాండ్ చేయడం కాదు, భర్తకు షరతు లేని విధేయత చూపిస్తూ ప్రేమించేలా చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటే విధేయతను డిమాండ్ చేస్తారు. చాలా మంది ప్రేమను డిమాండ్ చేస్తూ ఉంటారు. మర్యాదగా నన్ను ప్రేమిస్తావా లేదా అంటే ప్రేమ డిమాండ్ చేసేది కాదు అది. నువ్వు షరతు లేని విధేయత చూపిస్తూ ప్రేమించేలా చేసుకోవాలి. గెలుచుకోవడం అండి, సింపుల్ గా చెప్పాలంటే గెలుచుకోవడమే. పాపంలో పడిపోయినప్పుడు వికృత రూపం దాల్చిన స్త్రీ మరియు పురుషుని పాత్ర అండి తారుమారు. ఎప్పుడైతే ఏదోని తోటలో ఆదమవ్వలు పాపం చేసిన కారణంగా ఏమైందంటే స్త్రీ పురుషుల యొక్క పాత్ర వికృత రూపం దాల్చిందని మనం తెలుసుకోవచ్చు. ఎందుకు ఇది చేంజ్ అయిందంటే ఇదే ఏంటిది? నాయకత్వం, హెడ్షిప్ అనేది అధికారం చేయడము, నడిపించడము, సమకూర్చడం, సంరక్షించడం మరి ప్రేమించడం అనేటువంటి ఈ నాయకత్వము ఏమైపోయిందో చూద్దాం. రెండోది విధేయత, సబ్మిషన్, అధికారానికి లొంగిపోవడము, సాధు స్వభావం మరియు మృదు స్వభావంతో సహకరించడం మరియు సహాయం చేయడమే నిజమైనటువంటి విధేయత. నాయకుడు అలా ఉండాలి, భార్యలు పురుషులు అలా ఉండాలి, స్త్రీ ఇలా ఉండాలి అనేది మనం ఫైనల్ కన్క్లూజన్ చూస్తున్నాం. చూడండి ఏమన్నా, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి. మళ్ళీ అవే లేఖనాలండి, వాటికి ఉదాహరణలు మనం చూస్తా ఉన్నాం. చూద్దాం, వాక్యానుసారమైన పురుషుడు, వాక్యానుసారమైన స్త్రీ అనే తేడాలు ఫైనల్ గా చూసి మనం ముగించుకుందాం. వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒకటి, నెంబర్ 1, భార్యను ప్రేమించాలి, ఆమె క్షేమం కోసం శ్రమించాలి. వాక్యానుసారమైనటువంటి పురుషుడు, వాక్యానుసారమైన ఒక భర్త ఖచ్చితంగా భార్యను ప్రేమించాలి, ఆమె క్షేమం కోసం శ్రమించాలి అండి. దీనిపైన మనం రిఫరెన్స్ చూసాం. రెండోది, భర్త తన అధికారి అని లోబడాలి. వాక్యానుసారమైన స్త్రీ ఖచ్చితంగా భర్తకు లోబడుతుంది. భర్త తన యజమాని అని, తన అధికారి అని, తన ప్రభు అని, తన నాదుడని, తన వల్లభుడని, ప్రియుడని ఎన్ని మాటలు చెప్పుకున్నా అక్కడ ఆమె భర్తకు లోబడి తీరుతుంది. ఇది మొదటి పాయింట్. ఈ లేఖనాల ప్రకారం కీసు సంఘంలో స్థిరస్థాయిలో పురుషుడు భార్యకు స్థిరస్థాయి ఉన్నాడని లేఖనాలు ఆధారం చేసుకొని రెండో పాయింట్ ఏంటి అంటే
ఒక ఆత్మీయ నాయకునిగా తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాలి, మరి సహాయం చేయాలి. భర్త అంటే కేవలం పోషించడమే కాదు, ప్రేమించడమే కాదు, ఒక స్పిరిచువల్ లీడర్ గా కుటుంబానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక అవసరాలు కూడా సమకూర్చాలి. అలాగే భార్య ఒక విధేయత గల భార్యగా భర్తకు సహకరించాలి, మరి సహాయం చేయాలి. అన్ని విషయాలు, స్పిరిచువల్ విషయాల్లో, ఎకనామికల్ విషయాల్లో, అన్ని విషయాల్లో భార్య సహకరించేదిగా ఉండాలి. కానీ చాలా మంది భార్యలు కొంతమంది స్పిరిచువల్ విషయంలో సహకరించారు, కొంతమంది ఇంకో విషయాలు సహకరించారు, సంఘం విషయంలో పూర్తిగా సహకరించారు. భర్తలు కూడా కొన్ని కుటుంబాల భర్తలు సహకరించరు. చూడండి, మూడో పాయింట్ చూద్దాం. ఎవడైనాను స్వకీయులను తన విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినట్లా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కంటే చెడ్డవాడు అంటుంది. సో ఈ లేఖనం ప్రకారం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇది కొంచెం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మాట. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గల వారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారై ఉండవాలని బోధించుము అంటున్నాడు. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలంట? తమ భర్తలకు లోబడి ఉండాలి, తమ భర్తలను శిష్యులను ప్రేమించాలి, స్వస్థ బుద్ధి గల వారిగా ఉండాలి, పవిత్రులై ఉండాలి, ఇంట ఉండి పని చేసుకుని వారై ఉండాలంట. ఇది దేవుడు అంతే. పురుషునికి పని బయట ఇచ్చాడు దేవుడు, స్త్రీకి పని ఇంట్లో ఇచ్చాడు. అందుకే సామెత కూడా ఉంది ఒకటి, ఏంటిదంటే ఆనాడంటే పూర్వకాలం ఒక సామెత, తిరగకపోతే మొగాడు చెడిపోతాడంటే, తిరిగితే ఆడవాళ్ళు చెడిపోయే వాళ్ళంటే. ఈరోజు సమాజంలో ఈరోజు ఒక అంటే ఏమంటారు, హోలీ లైఫ్ లేకపోవడానికి గల కారణం అదే అండి. తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే దేవుడు ఒక విధానం పెట్టిండు. ఆ సృష్టి క్రమాన్ని మీరడం ద్వారా ప్రపంచం ఎలా అల్లకల్లోలమైందో మీకు తెలుసు. ఆఫీసులలో, కంపెనీలలో, కార్పొరేట్ సంస్థలలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయండి? అంటే ఎక్కడున్నాడు? పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి రిలేషన్షిప్ ఎందుకు బిల్డప్ అవుతున్నాయి? ఎందుకు హత్యలకు ప్రతిరోజు పేపర్లు చూస్తా అంటే ప్రియుడిని చంపినటువంటి ప్రియునితో కలిసి భర్తను చంపిన సంఘటనలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఇంకా ఇలాంటి దరిద్రం ఎందుకుందో ఆలోచించండి ఒకసారి. ఎవరి పని వాళ్ళు చేసుకోకపోవడం ద్వారానే కదా, వాక్యానుసారంగా జీవించకపోవడం ద్వారానే కదా. తప్పుగా అనుకోవద్దండి, పాసిబిలిటీస్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాత్రమే బైబిల్ చెబుతుంది. 3 త్యాగపూరితమైన ప్రేమతో తన భార్యను సంరక్షించాలి. కుటుంబాన్ని పోషించడం భర్త యొక్క విధి. అలాగే తన భర్త యొక్క నాయకత్వంలో ఆశ్రయం పొందాలి భార్య. అందుకే ఇంట ఉండి ఎలాంటి ఒడుదుడుకు, అందుకే సాతానికి నిందించడానికి అవకాశం కల్పించిన విధంగా భార్య బ్రతకాలి, భర్త కూడా అలాగే బ్రతకాలి. ఒక నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదంట భార్య భర్తల విషయంలో. మరి ఈరోజు మన ఉద్యోగాలు నిజంగా నిందించడానికి అవకాశం లేనట్టుగానే ఉన్నాయా? ఆలోచించాలా. మేబీ ఇవి మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే చాలా మెచ్యూరిటీ కావాలండి. చూడండి, ప్రొవర్బ్స్, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును అంట. ఆమె తన ఇంటి వారి నడతలను బావుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం కూడా చేయదంట. ఇంటి పని గురించి మాట్లాడుతున్నాడు, ఆమె ఎలా చేస్తుంది అనేది. సో దీని ప్రకారం వాక్యానుసారమైన పురుషులకు 4వ లక్షణం ఏంటి అని అంటే, తన కుటుంబ అవసరాలను సమకూర్చడం భర్త యొక్క లక్షణం అయితే, తన కుటుంబ బాధ్యతల పట్ల జాగ్రత్త వహించడం భార్య యొక్క లక్షణం. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను గుర్తించాలి, వాళ్ళ ఆకలిని తీర్చాలి, వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరిచిన తర్వాత వాళ్ళందరూ తిన్న తర్వాతనే భోజనం చేయడము ఒక స్త్రీకి ఉన్నతమైనటువంటి గుణవతి అయిన భార్య యొక్క లక్షణం. అందుకే నేను గుణవతి అయిన భార్య దొరుకుతాడు అలా పెట్టకుండా ఉంటే చాలా మంది భార్యలు ఉంటారు, కానీ వాళ్ళని ఏమన్నారంట, గుణవతి భార్య అని మాత్రం అని పిలవడానికి లేదు. భార్యలు జస్ట్ భార్యలు అంతే. ఈరోజు సొంత తల్లిదండ్రులకి అత్తమామలకు కూడా భోజనం పెట్టలేనటువంటి స్థితిలో చాలా మంది కూడాలు ఉన్నారు, చాలా మంది కూతులు కూడా ఉండుండొచ్చు. అదొక నసగా భావించే వాళ్ళు ఉన్నారు. అందుకే వృద్ధులు ఇంట్లోకి వస్తే తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. మన ప్రైవేసీకి దెబ్బ, మనం ఏకాంతాన్ని దెబ్బతీస్తారు, వాళ్ళు ఉండకపోవడం మంచిది, రాగానే వెంటనే పంపించేయాలని ఆలోచన చేస్తున్నటువంటి అర్థం ఏంటి? మేబీ మీకు బలమైన కారణాలు చాలా ఉండొచ్చు, కానీ గుణవతి అయినటువంటి స్త్రీకి అలాంటి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలుగుతుంది, సహించగలుగుతుంది, మెయింటైన్ చేయగలుగుతుంది అనేదే గుణవతి భార్యకు ఉన్నటువంటి లక్షణాలు. ఇంకోటి 5వది పిల్లల్ని పెంచడం గురించి మనం చూస్తున్నాం. చూడండి,
ఏంటిదంట, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయబోనుకున్నైతే ఆమెను విధవరాలు లెక్కలు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత విధవరాలు ఎవరవుతారు అని అంటే ముందు ఫస్ట్ పెళ్లి చేసుకొని పిల్లల్ని పెంచి ఆ పద్ధతి అనేది ఉండాలి ఇక్కడ. నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మీ నోట్స్ లో జవాబులు రాసుకుంటే చాలు. చూడండి, పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను మరియు బోధలో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగే పిల్లల పట్ల జాగ్రత్త మరియు శ్రద్ధ వహించడం భార్యల యొక్క బాధ్యత అంట. అందుకే ఇంట ఉండి శిశువులను భర్తలను ప్రేమించేవారు అయి ఉండాలి. నీ శిశువులను నీ భర్తలు నిర్లక్ష్యం చేసి బయట నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే అది వాక్యానుసారం కాదు. గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబ బాధ్యతలకు ఆటంకం కలిగేలా ఏ స్త్రీ అయినా బయటికి వెళ్ళి ఏదైనా చేస్తుందంటే అది ఖచ్చితంగా తప్పు. భర్తను, పిల్లల్ని, కుటుంబాలకి ఆటంకం కలిగించే విధంగా వారికి అందుబాటులో లేకుండా. సో తారుమారు తప్పుడు నాయకత్వంలో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి. తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ తారుమారు తప్పుడు నాయకత్వం ఏంటంటే స్వయం చిత్తం లేదా పిరికితనం ఉంటుంది. నాయకత్వంలో ఏముంటుందంటే ఖచ్చితంగా అయితే స్వయం చిత్తం అంటే వాళ్ళ సొంత ఇష్టాలను రుద్దుతారు, లేదంటే పిరికి వాళ్ళుగా ఉంటారు పురుషులు. స్త్రీలు ఎలా ఉంటారు అంటే వికృత రూపం లేదా బలహీనురాలుగా ఉంటారు. అంటే అయితే కంప్లీట్ బలహీనరాలుగా ఉంటుంది, లేదు అంటే రివర్స్ అయిపోతారు, అంటే రెబల్ గా ఉంటారు. రెండోది కఠిన ప్రవర్తన లేదా ఎదురు తిరగలేని తనం ఉంటుంది. తారుమారు తప్పు నాయకత్వంలో పురుషుడు అయితే కఠినంగా ప్రవర్తిస్తుంటాడు, లేదంటే ఎదురు తిరగలేని తనం అంటే అన్నిటికీ పాజిటివ్ గా ఉండడం, లోబడే స్వభావంలో మౌనంగా ఉండి భరించడం అనేది పురుషునికి అంటే అయితే ఇలాగానే ఉంటాడు, అలాగానే ఉంటాడు, అది సరైన నాయకత్వం కాదు. విధేయతలు అంటే లేదా అమర్యాదగా ప్రవర్తిస్తుంది, లేదా భయస్తురాలుగా ఉండిపోతుంది భార్య, ఇది కూడా రైట్ కాదు. అమర్యాదగా నడుచుకున్న తప్పు, భయస్తురాలుగా ఉండిన తప్పే. మూడోది క్రూరమైన విధానాన్ని తప్పుడు నాయకత్వంలో భర్త ప్రదర్శిస్తాడు, లేదా నిర్లక్ష్యతనాన్ని ప్రదర్శిస్తాడు. భార్య ఎలా ఉంటదంటే అపహరించడం లేదా బాధితురాలు అవుతుంది, అంటే అధికారాన్ని దొంగిలిస్తుంది, లేదా ఒక విక్టిమ్ గా మిగిలిపోతుంది. ఇది అంటే తప్పుడు నాయకత్వం, తారుమారు తప్పుడు నాయకత్వం, తారుమారు తప్పుడు విధేయతలో ఉంటే ఇలా ఉంటుంది ఒక కుటుంబంలో. చూడండి, మీ కుటుంబంలో ఎలా ఉన్నారు? మీ సొంత చిత్తాన్ని ఒక భర్త రుద్దుతున్నాడు, లేకపోతే పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటే సరైన నాయకత్వం లేడు అని అర్థం. అలాగే భార్య వికృత రూపం దాల్చింది, లేదా బలహీనురాలుగా, కంప్లీట్ బలహీనరాలుగా, చేతగానితనంరాలుగా ఉండిపోయింది అంటే అక్కడ సరైనటువంటి విధేయత భార్యకు లేదు, అంటే సరైన స్థితిలో వాక్యానుసారంగా భార్య లేదు అని అర్థం అక్కడ. రెండోది ఇక్కడ కఠిన ప్రవర్తన లేదా ఎదురు తిరగలేని తనంలో భర్త ఉన్నాడు, అయితే కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, లేదా ఏం మాట్లాడినా తలూపి ప్రవర్తిస్తున్నాడు అంటే ఇక్కడ భర్త సరైన నాయకత్వం లేడు అని అర్థం. సో అక్కడ భార్య అమర్యాదగా లేదా భయస్తురాలుగా, అంటే అయితే అమర్యాదగా ప్రవర్తిస్తుంది, భర్తను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రవర్తిస్తుంది, లేదా భర్తను చూడగానే భయంగా వణికిపోతుంది అంటే అక్కడ కూడా సరైన రీతిలో లేదు అని అర్థం. మూడోది క్రూరమైన విధానం లేదా నిర్లక్ష్యతనం. ఇక్కడ భర్త కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, భార్యనుగా భయంకరంగా కొట్టేస్తున్నాడు, శారీరకంగా హింసిస్తున్నాడు, లేదంటే ఎన్ని జరిగినా ఏం పట్టించుకోవట్లేదనే స్థాయిలో ఉన్నాడంటే ఇక్కడ భర్త సరిగా లేడు అని అర్థం. లేకపోతే ఇక్కడ భార్య తన భర్త యొక్క అధికారాన్ని, యజమానితత్వాన్ని అపహరించడం చేస్తుంది, లేదా ఒక బాధితురాలుగా ఎన్ని అన్న భరించే ఒక బాధితురాలుగా మిగిలిపోతుందంటే ఇది కూడా సరైనది కాదు అంటే అది అండి. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, పాపం చేసిన తర్వాత ఇలా అయిపోయింది పరిస్థితి. అయితే అలా ఉన్నారు, లేకపోతే ఇలా ఉన్నారు అంతే అంటారు. అయితే ఇన్ఫీరియర్ గా ఉన్నారు, లేదా సుపీరియర్ గా ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా సమాన స్థాయిలో లేరు అండి. ఇది ప్రాబ్లం. ఇన్ఫీరియారిటీ తప్పే, సుపీరియారిటీ తప్పే. ఎవరి స్థాయిని వాళ్ళు గౌరవించి, ఎవరి స్థాయిని వాళ్ళు గౌరవించాలి ఖచ్చితంగా. అలా లేకపోయినట్లయితే రైట్ కాదు. లేదంటే సమానత్వవాద దృష్టికోణం వచ్చింది. సో ఇగలేటరియన్ వ్యూ అంటారు, అంటే అంతా సమానమే, ఇంకా ఏ తేడాలు లేవు, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే అంతా సమానం. అంటే అర్థం ఏంటి? అధికారం లేదు, నువ్వు అధికారం ప్రదర్శించకూడదు, నేను ఎవరికి ఇద్దరం ఈక్వల్. రెండోది స్త్రీ మరియు పురుష భేదం లేదు, నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, నా ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు. మూడోది పురుష నాయకత్వం పైన గౌరవం ఉండదు ఇక్కడ. అంటే సమతావాదంలో, సమసమాజవాదంలో ఈ పురుష నాయకత్వం పైన గౌరవం ఉండదు. నాలుగోది అసలు పురుషత్వమే పోగొట్టుకున్నట.
సో ఎమస్క్యులేషన్ ఆఫ్ మస్కులినిటీ అంటారు, అంటే అసలు పురుషత్వమే ఉండదు అన్నట్టు. ఇంకా ఇక్కడ అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టికి భిన్నంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు అవి రెండే ప్రాబ్లమ్స్ అనుకుంటే, అంటే మేలు చావునిజం, ఫెమినిజం లో ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. ఫెమినిజం లో డామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంది అని అంటే సమసమాతవాదం అనే దాన్ని ఇంకా ప్రమాదం ఇక్కడ. అంటే ఏది లేదు ఇంకా, అది అవి రెండు ఎంత ఎక్స్ట్రీమో మూడోది కూడా, ఈ సిద్ధాంతం కూడా భయంకరమైన ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటదండి. కాబట్టి రెండోది పురుషాధిక్యత దృష్టికోణం, మేల్ చావునిజం అంటారు. ఇందులో దేనిలో సమానత్వం లేదు, అన్నింటిలో తేడాలే చూపిస్తారు వీళ్ళు పురుషులు. అసలు స్త్రీకి పురుషునికి ఎంత డిఫరెన్స్ చూపిస్తారంటే, అక్కడేమో అసలు పురుషత్వం లేకుండా చేశారు, ఇక్కడ ఏంది కేవలం పురుషత్వమే కనిపించేలా చేస్తా ఉంటారు మేల్ చావునిజంలో. అంటే అర్థమైంది, అనారోగ్యకరమైన అధికారాన్ని సాధన చేపిస్తారు, స్త్రీ మరియు పురుష సమానత్వం కనబడదు, స్త్రీ తేడా పట్ల గౌరవం లేదు, స్త్రీల పట్ల అమానవనీయత ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ గా ఏమవుతుందంటే స్త్రీల పట్ల అమానవనీయత అనేది భయంకరంగా చోటు చేస్తుంది. అంటే ఫెమినిటీ అనేది కంప్లీట్ గా తక్కువ చేయబడుతుంది. ఇది చూడండి, ఇది ఇంకా భయంకరమైన. అక్కడే మొదటిది ఎక్స్ట్రీమే, రెండో పాయింట్ లో కూడా మనం ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూస్తున్నాం. మూడోది వాక్యానుసారమైన దృష్టికోణం చూద్దాం. బిబ్లికల్ వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సమానత్వం మరియు తేడాలు రెండింటిని బైబిల్ ఎలా బ్యాలెన్స్ చేసిందో నేర్చుకుంటాం. ఒకటి, ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన అధికారం ఉంటుంది. అంటే పురుషునికి కుటుంబానికి యజమాని అయినప్పటికీ తన యజమాని ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన అధికారాన్ని ప్రదర్శిస్తాడు తప్పించి భార్యను అంటే క్రూరంగా కఠినంగా ప్రవర్తించాడు. రెండోది, స్త్రీ మరియు పురుష సమానత్వం ఉంటుంది, మరి తేడాలు కూడా ఉంటాయి. గౌరవము, మర్యాద, వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో సమానత్వాన్ని ప్రదర్శిస్తారు. అధికారం మరియు పాత్రలో తేడాలు కూడా కనబరుస్తారు. ఆ తేడాలను అర్థం చేసుకుంటారు వీళ్ళు. మూడోది, పురుష నాయకత్వం పట్ల మరియు స్త్రీ తేడా పట్ల గౌరవం ఉంటుంది. 4, స్త్రీ మరియు పురుషుల పట్ల సమాన గౌరవం ఉంటుంది. రక్షణలో వాళ్ళు సమానులు, పరలోక రాజ్యవార హక్కుదారుల విషయంలో సమానులు, అబ్రహాం సంతానం అవడంలో సమానులు, దేవుని కుమారులు అనబడంలో, కుమార్తెలు అనబడంలో సమానులు. అయితే భూమి మీద వారు నిర్వర్తించాల్సిన బాధ్యతల విషయంలో, పాత్రల విషయంలో ఉన్న తేడాలను కూడా అలాగే గౌరవిస్తారు, అలాగే అర్థం చేసుకుంటారు. ఇది అండి బిబ్లికల్ వ్యూ. సో థ్యాంక్ యూ. 3 విషయాలు మనం చూసాము. ఒకటి సమతావాదం చూసాము, రెండోది మేల్ చావునిజం చూసాము, ఈవెన్ ఫెమినిజం కూడా మనం చూసాము, 4వది బిబ్లికల్ వ్యూ అనేది ఎలా ఉంటుందో కూడా చూసాము. సో మీరు ఫెమినిస్ట్లా, లేకపోతే మేల్ చావునిజాన్ని కోరుకునే వాళ్ళ, లేకపోతే మీరు సమతావాదం ఇగలిటరిజం అంటారు దాన్ని, సో దానిలో ఉన్నారా, లేకపోతే మీరు బిబ్లికల్ వ్యూను అండర్స్టాండ్ చేసుకున్నారా? వాక్యానుసారమైనటువంటి దృష్టికోణాన్ని మీరు అడాప్ట్ చేసుకోకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా దేవుని దృష్టికి అదైపోతారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు. ఒకవేళ మీరు ఈ 4గిట్లో ఏదో ఒక దానిలో ఉండి ఉంటారు, అయ్యో నాకు ఈ టైటిల్ తెలియదు, ఈ పేర్లు తెలియదు, ఆ ఫెమినిజం అనే పదం లేదు, నాకు మేల్ చావునిజం అంటే తెలియదు అని మీరు అనుకున్నంత మాత్రాన మీకు దాంతో సంబంధం లేదని కాదు. ఆ లక్షణాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్ మీలో ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా అందులో ఉన్నారు అని అర్థం. మరి దేంట్లో ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాక్యానుసారమైన ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చి ఒక మంచి భార్యగా, ఒక విధేయత కలిగిన భార్యగా, ప్రేమించే భర్తగా మీరు బైబిల్ని రెస్పెక్ట్ చేసి సమాన స్థాయిలో ఒకరినొకరు గౌరవించుకొని అద్భుతమైన రీతిలో జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే సంఘము, కుటుంబము క్షేమాభివృద్ధి చెందుతాడు. ఒక కుటుంబం అద్భుతంగా ఉంటుంది. కుటుంబం వాక్యానుసారమైన వీలో ఉన్నప్పుడు ఒక పరలోకంలాగా మారిపోతుంది. కుటుంబాలు అలా పరలోకంగా మారిపోతే సంఘాల్లో ఇంకా పరలోకం ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. లేదు అంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా అల్లకల్లోలం, అశాంతి ఉంటుంది. సమాధానం, సంతృప్తి, సంతోషం మీరు ఎప్పటికి కూడా చూడలేరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతటితో బిబ్లికల్ ఉమెన్హుడ్ అనేది కంప్లీట్ అయిందండి. ఎవరైనా ప్రార్థన చేస్తే తర్వాత మనం ప్రశ్న జవాబులు ఉంటే చూసుకుందాం. దయచేసి ఎవరైనా ప్రార్థించండి.
బ్రదర్స్ ప్రశ్న అడగమంటే అడగరు, ప్రార్థన చేయమంటే చేయరు అంటే ఎలా అండి? ఎవరన్నా ఒకరు ప్రార్థన చేయడానికి కూడా బతిమలు ఆడుకోవాలా? అలా నేను చేశాను. ఓకే బ్రదర్స్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ ప్రభా, పరిశుద్ధుడ, మీరు మాతో మరొకసారి మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఒక కుటుంబము ఆయా ఎలా నిర్మించుకోవాలో, కుటుంబము ఎలా ఉండాలో ప్రభా, స్త్రీ పురుషుడికి ఇచ్చిన బాధ్యతలు వాక్యానుసారంగా ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక కుటుంబము ఏ విధంగా సంతోషంగా ఆనందంగా గడవాలో ఆయా మీరు ఇచ్చిన నియమ నిబంధనలు మేము పాటించకుండా ప్రభా కుటుంబాలన్నీ అల్లకొల్లలో అయిపోయినాయి ప్రభా. ఆ విధంగా ఉండకుండా ఉండాలని ప్రభా మీరు మరొకసారి మాకు బోధించారు. ఆ విధంగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. అయా ఎవరి బౌండరీస్ లో అయా ఎవరికి మీరు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెళ్ళే కృప మాకు దయచేయండి అయా. ఆ విధంగా ఉండి ప్రభా మేము కుటుంబాన్ని కట్టుకునే కృప మాకు దయచేయండి. అదేవిధంగా నీ నామాన్ని మహిమపరిచే కృప కూడా మాకు దయచేయని ప్రార్థన చేస్తున్న తండ్రి. అయ్యా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క దీన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ జూమ్ మీటింగ్ బట్టి అనేక మందికి ఆశ్చర్యకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు ఉన్నారు ప్రభా. అన్నయ్యకి కూడా ప్రభా అన్నయ్య ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అన్నయ్య కూడా ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా రాబోతున్న రోజుల్లో అన్ని క్లాసులు కూడా మీరు తోడుగా నడిపించి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.